అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పుష్పశ్రీవాణి పాములానే నేను. పెళ్లి తర్వాతే ప్రేమించుకున్నారు ఎక్కువ అండి? మ్యారేజ్ తర్వాత లవ్ అనుకోవాలి. ఇంట్లో పై చేయి మీదేని విన్నాను నేను. అలా కనిపిస్తుంది. కాదు కాదు, మీరు చెప్పండి అండి. అంతేగా కింద మీ లైఫ్ లోకి రాకముందు చాలా ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి కదా కాలేజ్ డేస్ లో? నేను చెప్పేది కాలేజ్ వస్తాయి కదా. అదే అడుగుతున్నారు. జగన్ గారు కూడా అని ఉంటారు కదా. ఆయన కూడా అన్నారు, వానమ్మే కొంచెం నీకంటే స్పీడ్ కదా, నువ్వు కొంచెం కామ్ కదా అని అంటారు. ఏం పేరు పెట్టారు పాపకి? యశ్విత శ్రీ జగతి. వైఎస్ జగతి. జగన్ సార్ అంటే ఎంత ఇష్టం అంటే ఏడ్చింది సార్ దెబ్బ తగిలినప్పుడు. ఇద్దరులో ఎవరు మ్యాథమెటిక్స్ టీచర్ ఎక్కువ లెక్కల్లో? నేనే. మొదటి నుంచి కూడా ఏమైనా తీసుకోవాలని నాకు అడుగుతారు. ఆవిడ అడుగుతారు, నేను ఫస్ట్ అది వచ్చేది వద్దు. ఇప్పుడు ఎవరు ఫ్యాన్? పుష్పరాజ్. తగ్గేదే లేదు. ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టారు, కాళ్ళ పారని ఆరక ముందే ఏమనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం? పాలిటిక్స్ అంటే ఇష్టం కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పుష్పశ్రీవాణి అనగానే ఒక్కసారిగా అందరి కళ్ళు పెద్దవైపోయింది. జగన్ గారి వల్లే ఎమ్మెల్యే అయ్యాం, జగన్ గారి వల్లే టికెట్ వచ్చింది, జగన్ గారి వల్లే పెళ్లి చేసుకున్నాం. మా లైఫ్ లో జగన్ గారు అనేది కంప్లీట్లీ కనెక్టెడ్. ద ఫస్ట్ టైం అనుకుంటా మీకు ఊహ తెలిసిన తర్వాత ఓటమి అనేది చూసింది మీరు? అంటే మ్యాజిక్, ఈవీఎంస్ మ్యాజిక్ అనుకోవాలి. కానీ మీరు 151 కలిసినప్పుడు కూడా ఈవీఎం మ్యాజిక్ అనుకున్నారా మరి? జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివిటీ అసలు గ్రౌండ్ లో ఎక్కడ కనిపించింది? ఆయన చేసిన తప్పేంటి? తప్పేం చేయకపోతే 11 సీట్లకు ఎందుకు కూర్చోబెట్టారు? అదే ఈవీఎం మ్యాజిక్ అంటే. అరే అది తీసి పక్కన పెట్టండి. కానీ వై నాట్ 175 అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదండి? వై నాట్ 175? ఇంత నేను ప్రజలకి చేసిన తర్వాత ఎందుకు 175 సీట్లు మనకి రాకూడదని ఒక నాయకుడిగా ఆయన కాన్ఫిడెన్స్. ప్రతి ప్రజానాయకుడు ఇచ్చాం అంటారు జనానికి. ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చారండి అసలు? అసెంబ్లీకి వస్తున్నారా గెలిచిన 11 మంది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని క్వశ్చన్ చేసే వాళ్ళందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు రాకపోతే ఎందుకు అడగలేదు? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏది చేస్తే అదే కరెక్ట్, జగన్ ఏది చేసినా తప్పు. ఇప్పుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని సంబోధించే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సైకోగాడు. ఎందుకంటే నిన్న బాలకృష్ణ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోగాడిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సభలో లేని వ్యక్తి గురించి అలా సైకోని మాట్లాడేంత వరకు కరెక్ట్. మీరు ఎలక్షన్స్ అంటే క్యాంపెయినింగ్ చేసేటప్పుడు మీ మదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా 4-5 days లో ఎలక్షన్ అయిపోతుంది అని అనగా చనిపోయారు. పాలిటిక్స్ అంతే, ఎమోషన్స్ దాచుకోవాలి. నవ్వు వచ్చినప్పుడు నవ్వడానికి ఉండదు, ఏడుపు వచ్చినప్పుడు ఏడవడానికి ఉండదు, అంతే పాలిటిక్స్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు షెత్తుచెర్ల పరీక్షిత్ రాజ్ గారు అండ్ వాళ్ళ భార్య పాముల పుష్పశ్రీవాణి గారు. నమస్తే అండి. నమస్తే. సో ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు అందరూ పాముల శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు అన్నారు. కనీసం ఇంటర్వ్యూలలో ఇప్పుడన్నా కానీ ఇటు మార్చేద్దామని ఇటు చెప్పి ఇటు తీసుకొచ్చాను. సో లేడీస్కి అదే సంతోషంగా ఉంటుంది, అంతేనా? కానీ నిజంగా చెప్పండి, ఇన్ని సంవత్సరాలు విని 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 ఎవరో ఒకరు చెప్పకపోతారా? ఫస్ట్ నా పేరు చెప్పి తర్వాత ఆమె పేరు? అలాగేం లేదు, అదేం లేదు. నాకు తన పేరు చెప్పినా హ్యాపీగా ఉంటుంది, నాకు చెప్పినా ఒకలాగే ఉంటుంది, తను చెప్పినా ఒకలాగే. లేదు, నేను చెప్పేటప్పుడు మీ కళ్ళలో ఆనందం చూశాను నేను. అలాగే. శ్రీవాణి గారు యాజ్ ఏ ఉమెన్ గా నేననే కాదు, ఏ ఉమెన్ అయినా సరే అలా చెప్పినప్పుడు ఎక్కువ సంతోషపడతాం. పరీక్షిత్ రాజు భార్య అని అంటే నాకు ఇంకా హ్యాపీ. ఓకే, ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది అనుకుంటా, ఫ్యామిలీతో స్పెండ్ చేయటం, పాపతో స్పెండ్ చేయటం, చుట్టాలతో స్పెండ్ చేయటం. ఎందుకంటే పెళ్ళైన 4-5 వారాలకే నామినేషన్ వేయటం, ఎలక్షన్స్లోకి వెళ్ళటం, గెలవటం ఫర్ ద ఫస్ట్ టైం. ఎప్పుడూ కూడా చరిత్రలో జరగని ఒక గొప్ప
విషయం ఏంటంటే గెలిచే టైంకి 28, 29 ఉంటాయి అంతే కదా, అంతే 28 years. 28 years. హేమా హేమిలు ఉన్నారు రాజకీయాలలో, ఉద్దండులు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఓడిపోయిన చరిత్ర తెలంగాణ ఏపీ డివైడ్ అయిన తర్వాత కూడా. అలాంటిది మీరు ఘన విజయం, 20,000 మెజార్టీ వచ్చింది, ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టారు, కాళ్ళ పారని ఆరక ముందే. ఏమనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం? చాలా హ్యాపీ అనిపించింది. పాలిటిక్స్ అంటే ఇష్టం కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు. మ్యారేజ్కి ముందు, ఓకే, మ్యారేజ్ తర్వాత అంటే వీళ్ళ పెద్ద ఫ్యామిలీ, పొలిటికల్గా విజయనగరంలో వెల్ నోటెడ్ ఫ్యామిలీ. సో అలాంటి ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అది కూడా నాకు ఇష్టమైన పార్టీ నుంచి, నేను ఎంతో అభిమానించే అభిమాన నాయకుడు అధ్యక్షుడిగా ఉన్న పార్టీ నుంచి పోటీ చేయడం అనేది చాలా జన్మజన్మల అంటే సుకృతంగా నేనైతే భావిస్తాను. గెలిచిన తర్వాత అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి చాలా తక్కువ టైంలో, మ్యారేజ్ అయినా జస్ట్ ఒక 1 month 1.5 monthలోనే నేను ఎమ్మెల్యే అవడం, కాళ్ళపార మీరు అన్నట్టుగా కాళ్ళపార అని ఆరకుండానే పొలిటికల్గా ఎంట్రీ అవ్వడం, ఎమ్మెల్యే అవడం ఓకే, చాలా అసలు ఊహించండి కదా. ఎంతోమంది కలలు కంటారు ఈ పొజిషన్ ఎమ్మెల్యే అవ్వాలి అని అంటే, ఎన్నో ఏళ్ళు కష్టపడాలి. అలాంటిది మా ఫ్యామిలీ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల నెల రోజుల్లో ఎమ్మెల్యే అయ్యాను. హ్యాపీ. మీరు మాట్లాడుతుంటే మీ పక్కన వాళ్ళు వినొచ్చు, ఆయన పక్కన ఉన్న వాళ్ళు వినడం చాలా కష్టం. అంటే వాయిస్ కూడా అంత వినిపించే మనిషి కాదు. అలాంటిది 2014లో మీ వాయిస్ పనిచేసిందంటారా, లేకపోతే శత్రుచర్ల బ్రాండ్ పనిచేసి గెలిచిందంటారా? అసలుకి ఆబ్వియస్గా 2014 ఎలక్షన్ నేను ఎవరికి కూడా అంత తెలియదు. పార్టీ అండ్ మా ఫ్యామిలీ అంతే, మా ఫ్యామిలీని బట్టే టికెట్ ఇచ్చారు. మా మామయ్య గారు చంద్రశేఖర్ రాజు గారు, అలాగే పరీక్షిత్ రాజు గారు. మా ఫ్యామిలీ లెగసీని బట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. పార్టీ మా ఫ్యామిలీ బ్రాండ్. 2014 నేను గెలవడానికి 100% అంతే. బట్ కానీ బయట అయితే ఒక రూమర్ ఉంటుందండి, అది రూమరో లేకపోతే నిజమో మీరే చెప్పాలి. కేవలం ఎలక్షన్స్లో మా ఫ్యామిలీ ఉనికి చాటుకోవటం కోసం ఒక గిరిజన బిడ్డను చేసుకోవాలి కాబట్టి మా కుటుంబంలోకి పర్మిషన్ ఇచ్చి తీసుకోవాల్సి వస్తుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మీది లవ్ మ్యారేజ్ కాదు, రాజకీయ ఉనికి కోసం శ్రీవాణి గారిని, అంటే నేను పెద్ద పెద్ద పదాలు వాడనే కానీ తను కూడా తన ఇష్టాలు చంపుకొని మీ ఫ్యామిలీలోకి రావాల్సి వచ్చిందన్నమాట వాస్తవం? లేదు, అది వాస్తవం కాదు. యాక్చువల్లీ ఏంటంటే మేము ఎమ్మెల్యే టికెట్ కోసం జగన్ గారి దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తుంటే జగన్ గారు ఒకసారి పిలిచి, క్యాస్ట్ అనేది కోర్టులో కొంచెం కాంప్లికేషన్ ఉంది, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా, సో ఇంకెవరికైనా అంటే మీరు చెప్పిన వాళ్ళకే ఇస్తాము, మీరు గెలిపించుకోండి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎలాగో ఉంటాను కాబట్టి నేను మీకు సపోర్టివ్గా ఉంటాను అని అన్నారు. సో అదే నేను ఫస్ట్ టైం జగన్ గారిని కలవడం అనమాట. సో సార్ నేను మాట్లాడొచ్చు ఫస్ట్ టైం అప్పుడే కలవడం. నేను అప్పటికే సర్పంచ్, మా ఊరు సర్పంచ్. జగన్ గారికి నా పేరు తెలుసు కానీ మా నాన్నగారు వెళ్ళడమే, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి ఫస్ట్ టైం కలిశాను. సో నేనేం చెప్పానంటే, అది కాదు సార్, ఎప్పటి నుంచో మళ్ళీ ప్రజల్లోకి ఎమ్మెల్యే అవ్వాలని, మా నాన్నగారిని మళ్ళీ ఎమ్మెల్యే చేయాలి అని ఎప్పటి నుంచి కష్టపడుతున్నాం. మరి ఇంకోళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడ మన చేతుల్లో ఉంటారు? ఈ రోజుల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత జంప్ అయ్యే రోజుల్లో మనం కష్టపడి నిలబెట్టిన ఎమ్మెల్యే మన చేతుల్లో ఎక్కడ ఉంటాడు అంటే, అప్పుడు జగన్ గారు అన్నారు, ఇవన్నీ ఎందుకు, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నారు. ఓకే, అప్పటికి అంతేగా, అంటే పెళ్లి చేసుకోవాలనేది నా హెడ్లో లేదు అసలు. ఓకే, పెళ్లి చేసుకోవచ్చు కదా మరి నువ్వు అని అన్నారు. ఇవన్నీ ఎందుకు, నువ్వు మంచిగా ఒక మంచి గిరిజన అమ్మాయిని హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కదా మనం ఇంత కమిటెడ్గా ఉన్నప్పుడు అని అన్నారు. అలా అంటారా సార్ అనుకుని నేను ఒక నిమిషం ఉండి, నాకు ఒక 10 days టైం ఇవ్వండి సార్ అన్నాను. సో అప్పుడు జగన్ గారు అన్నారు, మరి 10 daysలో నువ్వు ఏదో చెప్పాలి, ఆ తర్వాత నేను ఏ నిర్ణయం తీసుకున్నా నన్ను ఇంకోలాగా అనుకోకూడదు అని అన్నారు. అలాగే సార్, మీరు ఎలా చెప్తే అలాగా అని అన్నారు. అయిన తర్వాత ఆయన దగ్గరుండి, ఆయనకి ఎప్పుడు అలవాటు ఏంటంటే, అది చాలామంది తెలియదు, ఆయన అలవాటు ఏంటంటే ఎవరితో మాట్లాడిన తర్వాత తీసుకెళ్ళేటప్పుడు ఆయనే డోర్ తీస్తారు. ఓకే, జనరల్ ఆయనే డోర్ తీసి పంపిస్తారు. వెళ్తూ ఇలా డోర్ తీశారు, ఓకే అని బాయ్ చెప్తూ ఆల్ ద బెస్ట్ అన్నారు నవ్వుతూ. 10 daysలో మంచి 10 daysలో ఎవరు అభిప్రాయం అంటే ఎవరు డెసిషన్ తీసుకోలేరు కదా 10 daysలో. సో ఆయన జస్ట్ స్మైల్ చేస్తూ ఆల్ ద బెస్ట్ పరీక్షిత్ అన్నారు. ఓకే,
వెళ్ళిన తర్వాత ఒక 10 days తర్వాత మళ్ళీ వచ్చాను. సార్ చూశాను, ఒక అమ్మాయి అంటే నాకు పర్ఫెక్ట్ అనుకున్నాను. ఆయన షాక్ అయ్యారు. మా ఫాదర్ని ఒకసారి బయట కూర్చోండి అని కూర్చోబెట్టి ఒకటే అన్నారు, చూడు పరీక్షిత్, మనం పొలిటికల్ ఫ్యామిలీ, నువ్వు పొలిటికల్ ఫ్యామిలీ, నేను పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చి, పెళ్ళి అనేది మిగతా వాళ్ళలాగా ఏదో పెళ్లి చేసుకొని తర్వాత ఫెయిల్ అవుతే డివోర్స్ తీసుకొని ఇలాగా అయ్యే పనులు కావు. పెళ్లి చేసుకుంటే లైఫ్లో ఒకసారి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ మన ఆన్సరబుల్, మనకు ఒక హిస్టరీ ఉంటుంది, మనం ఏం చేసినా కూడా ఆన్సరబుల్ అవుతాం. సో నువ్వు ఇది లైఫ్ డెసిషన్, ఏదైనా అటు ఇటు అవుతే లైఫ్ అంతా బాధపడాలి. అండ్ డివోర్స్ చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కూడా, మన ఫ్యామిలీస్లో అలా చేయకూడదు. నువ్వు తర్వాత నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏది జరిగినా నువ్వు తొందరపాటు నేను ఏది యూ లైక్ మై బ్రదర్, లైఫ్ లాంగ్ నేను నీకు సపోర్ట్గా ఉంటాను, హేస్టీ డెసిషన్స్ వద్దు అని చెప్పారు. గొప్ప విషయం కదా అలా చెప్పడం. ఆయన అది చాలా మంది తెలియదు కదా, బయటికి తెలియదు. ఆయన అలా చెప్పారు. చెప్తే లేదు సార్, నేను బాగా ఆలోచించే సంబంధాలు చూశాను, నాకు ఎందుకో రైట్ అనిపించింది. మీ నోట్ నుంచి రావడం తర్వాత సంబంధాలు చూడడం నాకు రైట్ అనిపించింది. సో నేను మ్యారేజ్ చేసుకుంటాను సార్ అని చెప్పాను. సో అలాగా ఐ డిసైడెడ్. సో ఈ లోపల ఈ 10 daysలో జరిగింది ఏంటంటే, మా ఫాదరు నన్ను పెళ్లి చేసుకోమని చెప్పలేరు. మా ఫాదర్ ఏంటంటే, పాలిటిక్స్ కోసం పెళ్లి చేసుకోమని నేను ఎలా చెప్తాను మా అబ్బాయికి, సడన్గా ఏమైనా జరిగిందో హీల్ బి రెస్పాన్సిబుల్ కదా, టైం లేదు. కార్యకర్తలు ఏంటంటే చాలామంది మా ఫాదర్ని నమ్మి 3 years ముందు ఆ రోజు అంత దిగ్గజమైన కాంగ్రెస్ పార్టీని వదిలి, ఆ టైంలో కేంద్ర మంత్రిగా కిషోర్ చంద్రదేవ్ గారు మా పక్కూరు కురుపం, రాష్ట్ర మంత్రిగా మా సొంత పెదనాన్న విజయరామరాజు గారు, మా సొంత మేనత్త కొడుకు అక్కడ ఎమ్మెల్యే, ఆ జిల్లాలోని సీనియర్ మంత్రి బొత్స గారు, అక్కడ ఇంతమంది మహామహులు కాంగ్రెస్ పార్టీలో ఉంటుండగా మా ఫాదరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారితో వచ్చిన తర్వాత చాలామంది కార్యకర్తలు నమ్మి బయటకు వచ్చారు ఊర్లలో. మరి బయటకు వచ్చిన తర్వాత 2 years తర్వాత టికెట్ లేకుండా మనము ఎమ్మెల్యేగా వెళ్ళకపోతే ఈ కార్యకర్తలందరి పరిస్థితి ఏంటి ఊర్లలో? సో వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, బాబు మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, మేము ఇలాగైతే ఊర్లో వదిలేసి వెళ్ళిపోవాలి, ఇప్పుడే మనం ఊళ్ళో బయటకు వచ్చాం, మరి ఏ నిర్ణయం తీసుకున్నా మీరే తీసుకోవాలి అని చెప్పారు. దెన్ ఐ థాట్, ఎలాగ మనం పాలిటిక్స్లోనే ఉండాలి జీవితం, మనం నమ్ముకొని ఇంతమంది వచ్చారు, ఇంతమందికి మనం భరోసా ఇచ్చాం, సో నాపై ఉంది ఏ డిసిషన్ తీసుకోవాలని. దెన్ నేను మా ఫాదర్ దగ్గరికి వెళ్తే, నేను పెళ్లి చేసుకుంటాను డాడీ అని చెప్పాను. కానీ రాజకీయంగా పెద్ద కుటుంబం చిత్తూరుల వాళ్ళది, అందులో అందగాడు సౌమ్యుడు. స్వయంవరం ప్రకటించారా, లేకపోతే స్వయంవరం ప్రకటించక ముందే శ్రీవాణి గారు వచ్చేసారా లైఫ్లోకి? ఉంటుంది కదా, చాలా మంది గిరిజనులకు ఆశ ఉంటుంది కదా, డెఫినెట్ గా నేను పెళ్లి చేసుకోవాలి, బాగుంటాడు, జిల్లా కానీ జిల్లా మనకు తెలియదు, కానీ మన జిల్లా వాళ్ళు ముందుంటారు కదా. ఉంటారు, వచ్చాయి ప్రపోజల్స్ వచ్చాయి, మనకి తెలిసిన వాళ్ళు అంటే తన సంబంధం తెచ్చారు. నేను చూసింది 3 సంబంధాలు చూశాను, అంతే ఫొటోస్ 3 సంబంధాలు చూశాను. నేను ఒక 10 minutes మాట్లాడడానికి అడిగాను. 10 minutes ముగ్గురితో మాట్లాడినప్పుడు, తనతో మాట్లాడినప్పుడు నాకు తను రైట్ చాయిస్ అని నాకు అనిపించింది. ఏ టైంలో అనిపించింది? అంటే టీచర్ కాబట్టి చాలా తెలివిగా ఆన్సర్ చెప్పారా, లేకపోతే నేను ఒకటే చెప్తాను, అంటే ఇది మీకు డ్రామాటిక్గా ఉండొచ్చు, కొంచెం సినిమాటిక్గా ఉండొచ్చు, కానీ నేను చెప్పింది నేను చెప్తాను, యూ టేక్ ఇట్. ఇలా కూర్చున్న తర్వాత నేను ఒకటే చెప్పాను, రేపు నేను మ్యారేజ్ చేసుకుంటాను, ఒకటి మ్యారేజ్తో పాటు నెక్స్ట్ పాలిటిక్స్లో ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయాల్సి వస్తుంది. సో నాకు కావాల్సింది ఏంటంటే ఒక అమ్మలా ఉండాలి, మన కార్యకర్తలందరికీ ఒక అమ్మలా కనిపించాలి. ఎందుకంటే తను నెక్స్ట్ నాతో వచ్చిన తర్వాత తను అమ్మగారే అని పిలుస్తారు, అమ్మగారు అని పిలుస్తారు. సో ఆ స్టేచర్ తగ్గట్టు నువ్వు ఉండాలి, ఒక అమ్మగారిలాగా సెట్ అవ్వాలి, ప్రజలకి మేము ఎలా ఉంటున్నామో నువ్వు అలా ఉండాలి. నెక్స్ట్ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ ఎమ్మెల్యేగా నువ్వు టేక్ ఓవర్ చేయాలి. సో ఈ 2 మ్యాచ్ అవుతూ హౌస్ వైఫ్గా కూడా నువ్వు బ్యాలెన్స్ అవ్వాలి. సో ఈ 3 మీ వల్ల అవుతుందో లేదో మీరు ఆలోచించుకోండి. ఒకవేళ రేపొద్దున్న పాలిటిక్స్ అవ్వలేకపోతే దెన్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది.
సో ఈ రెండిటికి మీరు రెడీ అయి ఉండాలి. సో అది మీరు ఆలోచించుకొని మీరు నిర్ణయం చెప్పండి అని అంటే తను ఏం చేస్తే మీరు ఎలా చెప్తారా కదా. అవునా ఏంటండి అసలుకి సింగిల్ సిట్టింగ్ లోనే అలా చెప్పేశారు? మరి అంతే కదా. ఆయన నచ్చారా లేకపోతే ఎమ్మెల్యే సీట్ నచ్చిందా, జగన్ గారితో కలిసి ట్రావెల్ చేయాలనే జర్నీ నచ్చిందా, లేకపోతే కంప్లీట్ ఫ్యామిలీ శత్రుశర్ల ఒక పెద్ద బ్రాండ్ అనేది నచ్చిందా? అన్ని జనరల్ గా చిన్నప్పటి నుంచి శత్రుచర్ల ఫ్యామిలీ అంటే తెలుసు. ఎందుకంటే మా ఫ్యామిలీకి సంబంధించినటువంటిది చుట్టాలే అవుతారు. అంటే వినడమే కానీ చూడడం గట్టలేదు. అటువంటి ఫ్యామిలీ నుంచి సంబంధం వచ్చినప్పుడే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత పాలిటిక్స్ ఇష్టం, అభిమాన నాయకుడు జగన్ గారు. అవునా? ఓకే. మరి అభిమానం అంటే మామూలు అభిమానం కాదు, హార్డ్ గారు. ఓకే. సో చూసాం ఆయన్ని. మీరు అన్నారు కదా అందగాడు అని, ఏ ఆడపిల్లనే లైక్ చేస్తుంది చూడగానే. ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తారా? అప్లై ఇచ్చారా? లేదు, ఏ ఆడపిల్లనే లైక్ చేస్తుంది చూడగానే. జనరల్ గా మ్యాచ్ అనేసరికి ఫ్యామిలీ గురించి కూడా అనుకుంటాం. ఎలాగో వెల్ నోటెడ్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ తెలుసు. నెక్స్ట్ వ్యక్తిత్వం ఎలాంటిది, వ్యక్తి ఎలాంటి వాడు కూడా అనుకుంటాం కదా. అందరూ కూడా చాలా మంచి కుర్రాడు అని చెప్పడం, మా ఫ్యామిలీ అందరూ కూడా ఓకే చెప్పడం, ఆటోమేటిక్గా ఫ్యామిలీ పేరెంట్స్ ఏది చెప్తే చెయ్యాలి. ఆడపిల్లలు ఉన్నాక పలానా సంబంధం తెచ్చాం చూడమ్మా, నీకు మ్యారేజ్ చేస్తాను. చదువుకున్నారు మీరు, గవర్నమెంట్ టీచరు? నేను టీచర్గా వర్క్ చేశా, అంటే సిఆర్టీగా వర్క్ చేశారు కాబట్టి మీకంటూ మీ భావజాలం, మీ ఆలోచనలు అలా ఏం లేదు. అలా ఏం ఉండదా మీకు? సమస్య లేదు. పేరెంట్స్, మా ఫాదర్ మా మదర్ ఏది చెప్తే దానికి కట్టుబడి ఉండడమే. సో చేసుకోమన్నారు, చేసుకున్నాను అంతే. ఇంకా అన్ని ఆల్ ఎలిమెంట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఏ ఆడపిల్లైనా తల వంచక తప్పదు. కానీ భయం అనిపించలేదా? ఆయన అన్నట్లుగానే అమ్మ అంటే వేషధారణ మారిపోవాలి కంప్లీట్గా, వస్త్రధారణ, వేషధారణ. నేను అబ్జర్వ్ చేశాను చాలా ఫొటోస్, వీడియోస్ మీవి. మీరు శారీ కూడా వెనక్కి ఇలా ఇక్కడ పిన్ చేసుకుంటారు. అంటే ఒక 28, 27, 29 సంవత్సరాల అమ్మాయికి డెఫినెట్గా ఆశలు ఉంటాయి. డ్రెస్సింగ్ స్టైల్ అలా ఉండాలి, ఇలా ఉండాలి, అప్పుడు ఎంజాయ్ చేయలేకపోయాను లైఫ్ని, ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి, రకరకాల లైఫ్ని మనం ఊహించుకుంటాం కదా. ఓకే, ఇది డెఫినెట్గా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్. బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆడైనా మగైనా చాలా ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. అంటే మనం గడప దాటితే కొన్ని కోట్ల మంది, లక్షల మంది చూస్తారు కాబట్టి డెఫినెట్గా అలర్ట్ అయ్యి ఉండాలి. భయం, బాధ అన్నీ వచ్చేసాయి మీకు కూడా? భయం, బాధ అంటే డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో భయం, బాధ ఏం అనిపించలేదు. ఎందుకంటే మ్యారేజ్ ముందు కూడా ఇప్పుడు వెస్ట్రన్ స్టైల్ అదేం లేదు. మా ఫాదర్ కూడా చాలా డిసిప్లైన్గా, స్కూల్ డేస్ నుంచి కూడా చాలా డిసిప్లైన్గానే డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో మా ఫాదర్ చాలా పర్టికులర్గా ఉండేవారు. సో డ్రెస్సింగ్ అనేది నాకు పెద్ద ఇబ్బంది ఏం అనిపించలేదు, ఎందుకంటే నా మైండ్ సెట్ కూడా అదే కాబట్టి. బట్ కాకపోతే ఇలా కార్యకర్తలు నమ్ముకొని ఉన్నారు, వాళ్ళకి అమ్మలా ఉండాలి, చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్ అది అని అన్నప్పుడు అసలు పాలిటిక్స్ తెలియని, పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ వేరు, పాలిటిక్స్ తెలియడం వేరు, పొలిటికల్ అనుభవం వేరు, పొలిటికల్గా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. అప్పుడు కొంత భయం అనిపించింది. ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్తున్నారు, చేయగలనా? నేను ఒక టీచర్గా పిల్లలకి చదువు చెప్పుకునే ఇది నుంచి పొలిటికల్గా వీళ్ళందరినీ ఆ పొజిషన్ని మెయింటైన్ చేయాలి అని అన్నప్పుడు కొంత భయం అనిపించింది. ఇంకొక భయం ఏంటంటే చాలా పెద్ద పొలిటికల్ లెగసీ ఉన్న ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీకి చెడ్డ పేరు తీసుకురాకూడదు, ఆ ఫ్యామిలీకి ఉన్న పేరు నిలబెట్టాలి. ఆ పొజిషన్ నాకు రాబోతుంది. అలాంటప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఏ అమ్మాయికైనా చిన్న భయం ఉంటుంది. అంత పెద్ద లెగసీని, అంత పెద్ద ఫ్యామిలీకి చెడ్డ పేరు రాకుండా ఆ మంచి పేరుని అలా తీసుకెళ్లాలని అంటే కామన్గా ఉన్న ఏ ఆడపిల్లకైనా భయం ఉంటుంది. ఆ భయమే నాకు కలిగింది. తర్వాత వాళ్ళ దగ్గరుండి మొత్తం అంతా వాళ్ళ డైరెక్షన్లో అలా వెళ్ళడం ఒక 1.5 years 2 yearsలో స్టాండ్ అయ్యాను పొలిటికల్గా. ఇన్స్పిరేషన్ ఎవరిని తీసుకున్నారు పొలిటికల్ లేడీస్లోనా? నాకు అనిపించింది మీ వస్త్రధారణ చూసినప్పుడు జయలలిత గారిని ఫాలో అయ్యారేమో. అలా ఏం లేదు, మీ ఏజ్ అప్పుడే అన్ని అవమానాలు పడి బయటకు వచ్చి చాలా చిన్న ఏజ్ ఆమెది. అవునా? అంటే జయలలిత గారి గురించి నాకు తెలుసు, కానీ పొలిటికల్గా నా పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి మా ఫ్యామిలీ కట్టుబాట్లు కూడా చాలా ఉన్నాయి. దానికి తగ్గట్టు డ్రెస్సింగ్ స్టైల్ కానీ, రాజులు అన్నది కాదు, డ్రెస్సింగ్ స్టైలు,
అదంతా కూడా మా ఇంట్లో మా పద్ధతులు వేరు. సో దానికి తగ్గట్టుగా ఉండడము అన్నది కామన్. యాజ్ ఏ కోడలుగా ముందు ఎమ్మెల్యే పొజిషన్ అన్నది పక్కన, యాజ్ ఏ కోడలుగా మా ఫ్యామిలీ కట్టుబాట్లని తీసుకెళ్ళాలి. అందులో భాగంగానే డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. సో పరీక్షిత్ రాజ్ గారు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఆ విషయంలో. స్ట్రిక్ట్ అని ఏం లేదు, ఆయన మాటకి నేను ఆయన నువ్వు ఇలాగే ఉండాలని నాకు ఏ రోజు చెప్పలేదు. ఓకే, బట్ ఆయన ఇష్టం ఏంటన్నది నాకు తెలుసు. ఆ ఇష్టానికి తగ్గట్టే ఉండాలని మాత్రం 100% మైండ్లో ఎప్పుడు అలాగే ఉంటాను. ఆయన ఇష్టాన్ని అతిక్రమించకూడదు అన్నది మాత్రం మనసులో ఎప్పుడు పెట్టుకుంటా. ఆయనకి ఏది ఇష్టమో నాకు తెలుసు కాబట్టి అలాగే ఉంటా. కేవలం జగన్ గారికి ఇచ్చిన మాట కోసం తను మీ లైఫ్లోకి వచ్చింది. జగన్ గారికి అది నచ్చి తనని 2 సార్లు సొంత చెల్లి కన్నా ఎక్కువ గౌరవంగా చూసుకోవాల్సి వచ్చిందంటారా, లేకపోతే తనలో ఉన్న టాలెంట్ లేకపోతే తన మేధాశక్తిని చూసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పుష్పశ్రీ అని అనగానే ఒక్కసారిగా అందరి కళ్ళు పెద్దవి అయిపోయింది. ఏంటి 32 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక ఈ అమ్మాయా అనుకునే స్థాయిలో ఒక్కసారిగా తిరిగింది మీ నియోజకవర్గం వైపు అందరి కళ్ళు కూడా. ఈవెన్ నేను కూడా ఏంటి ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు అని, ఏంటి అంత స్పెషల్ అన్నప్పుడు మీకు డెఫినెట్గా కనుక్కోవాలి, అట్లీస్ట్ జగన్ గారిని కాకపోయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అనిపిస్తుంది కదా. ఎప్పుడన్నా మీరు అడగటం జరిగిందా? అడగలేదు, అంటే సిచ్యువేషన్ అంటే మాకు తెలుసు. అంటే ఫాదర్తో కొంచెం అంటే సెకండ్ టైం కాదు ఫస్ట్ టైం 2014-19 మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫాదర్తో కొంచెం భేదాభిప్రాయాలు వచ్చాయి. అంటే పొలిటికల్గా కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. మా పెదనాన్నగారు అటు టీడీపీలో ఉన్నారు. అప్పుడు పెదనాన్నగారు టీడీపీలో ఉంటే ఆ టైంలో ఈ ఎమ్మెల్యేలు లాగడాలు కొనడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. బాగా కేసులు పెట్టడం, బెదిరించడాలు. అప్పుడు చాలామంది వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. 23 మంది వెళ్ళిపోయారు కదా, దాంట్లో కొంతమంది మంత్రి కూడా ఇచ్చారు. సో ఆ టైంలో మాకు ఫుల్ ప్రెషర్. మా సొంత పెదనాన్న పక్కనే ఉన్నారు, ఆయనకి అక్కడి నుంచి ప్రెషర్. మీ సొంత తమ్ముడు కొడుకే కదా, అతన్ని మీరు మాట్లాడండి. మా ఫాదర్ కూడా అటే వెళ్ళిపోయారు ఆ టైంలో, పెదనాన్న వైపు వెళ్ళిపోయారు. సో ఫ్యామిలీ అంతా ఒకవైపు, ఓకే, మేమిద్దరం ఒకవైపు. అండ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కొత్త, ఫుల్ ఫ్యామిలీ అంతా వన్ సైడ్. మేము మా ఇద్దరు ఒంటరి. ఎంత ఒంటరి అంటే సంక్రాంతికి ఊరు నుంచి మనకు వైజాగ్లో ఫ్లాట్ ఉంది. సంక్రాంతి అంటే మన సిటీ ఖాళీ అయిపోతుంది. సంక్రాంతి అప్పుడు మేము వైజాగ్ ఫ్లాట్కి వెళ్ళి ఇద్దరం వైజాగ్ ఫ్లాట్లో ఉండేవాళ్ళం ఆ 2 years. కుటుంబం ఎవరు రాక, వైజాగ్ అంతా ఖాళీ, ఫ్లాట్స్ అన్నీ ఖాళీ. మన వాళ్ళందరూ ఊర్లోకి వెళ్ళిపోతారు కదా. మేము రివర్స్, ఊరు నుంచి సంక్రాంతి సిటీకి వెళ్ళేవాళ్ళం, వైజాగ్ అని హైదరాబాద్కి వచ్చేసేవాళ్ళం. ఇద్దరం ఒంటరిగా గడిపాం. సో ఆ టైంలో జగన్ గారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, చాలామంది టీడీపీ వాళ్ళు అప్రోచ్ అవుతారు, మీరు అంటే పార్టీ మారండి, ఇన్ని కోట్లు ఇస్తాము, లేకపోతే మీకు మంత్రి పదవి ఇస్తాము, లేకపోతే ఇన్ని వర్కులు ఇస్తాం, ఒక 50-100 కోట్లు వర్కులు ఇస్తాం, ఇలాంటి ఆశ చూపించడం, ప్రెషర్ పెట్టడాలు, కేసులు పెడతాం, ఇలాంటివన్నీ జరిగాయి కదా ఆ టైంలో, గట్టిగా ఉండేది. సో ఆ టైం మేము దేనికి లొంగల అని ఒకటే చెప్పాను, జగన్ గారు మేమంటే నమ్మకం, ఆ నమ్మకానికి మేము నిలబడతాం, జగన్ గారితోనే ఉంటాం. దట్ వాజ్ ఆ కమిట్మెంట్. జగన్ గారి వల్లే ఎమ్మెల్యే అయ్యాం, జగన్ గారి వల్లే టికెట్ వచ్చింది, జగన్ గారి వల్లే ఎలక్షన్ చేయగలిగాం. ఎవ్రీథింగ్ లింక్ టు జగన్ గారు. జగన్ గారి వల్లే పెళ్లి చేసుకున్నాను, జగన్ గారి వల్లే ఆవిడ నాకు భార్యగా వచ్చింది. అంటే మా లైఫ్లో జగన్ గారు అనేది కంప్లీట్లీ కనెక్టెడ్. అన్ని కీలకమైన విషయాల్లో ఆయనతో కనెక్టెడ్ అయి ఉంది. అంత ఫేస్ చేసినప్పుడు జగన్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చాలా మందిని పిలిచి ఆయన కౌన్సిలింగ్ చేశారు. లేదు మీరు గట్టిగా ఉండండి, నెక్స్ట్ మరి గవర్నమెంట్ వస్తుంది, మనము ఖచ్చితంగా మన గవర్నమెంట్ మనం అధికారంలోకి వస్తాం, మనకు బాగుంటుంది అని అందరికీ కన్విన్స్ చేయడం జరిగింది. కానీ మమ్మల్ని ఎప్పుడు పెళ్ళా. సో అప్పుడు విజయసాయి రెడ్డి గారు నమ్మకమా అంతే. ఓకే, విజయసాయి రెడ్డి గారు ఒకటే అన్నారు, అమ్మ జగన్ గారికి మీరంటే చాలా నమ్మకం, వాళ్ళని కూడా పిలుద్దామా, ఇలాగ ఎవరో అప్రోచ్ అవుతున్నారు గడిగడి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు టీడీపీ వాళ్ళు అంటే, జగన్ గారు ఒకటే వాళ్ళని వదిలేయండి, వాళ్ళు నాకు అంటే వాళ్ళు నా మనుషులు, వాళ్ళు వెళ్ళరు, వాళ్ళని వదిలేయండి, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. పూర్తిగా మమ్మల్ని ఎవ్వరు అసలు అంత నమ్మకం జగన్ గారికి.
ఆ నమ్మకంతోనే అంటే ఇలాంటివన్నీ ఫేస్ చేసాం. ఎంత ఫ్యామిలీ వన్ సైడ్ ఉన్నా కూడా మనం జగన్ గారితోనే ఉన్నాం. ఎంత ఇస్తామని, లేకపోతే వస్తే మంత్రి పదవి నెక్స్ట్ గవర్నమెంట్లో, నాకు ఎమ్మెల్సీ అని ఇలా చాలా చాలా రకరకాలు చెప్పారు. కానీ దేనికి ఇంకోలా కూడా కన్విన్స్ చేశారు. అప్పుడు పరిస్థితి ఏంటంటే జన్మభూమి కమిటీ అనేది పెట్టి ఎమ్మెల్యే ఒక పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితి, అంత డమ్మీ చేస్తారు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేని ఆ రోజుల్లో. సో నెక్స్ట్ ఎలా గెలుస్తాం, ఇంకా 3 years ఉన్నాయి. సో ఆ విధంగా కూడా చెప్పారు. సో మీ గవర్నమెంట్ రాదు, జగన్ మీరు ఏదో అనుకుంటున్నా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రాదు, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వరు. నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ఏం చెప్తారు జనాలకి, మీరు ఏం చేశారని చెప్తారు. ఒకటి కూడా చేయలేని పరిస్థితులు. మీకు ఇంకేం ఉండదు. పదవి ఉంటేనే జనాలు, పదవి ఉంటేనే డబ్బు, పదవి ఉంటేనే ఇదంతా అని అన్నారు. అప్పుడు నాది ఆన్సర్ లేదు. కానీ నేను ఒకటేనాను, అయినా సరే జగన్ గారితోనే ఉంటాం. ఓకే, దట్ వాస్ అంటే క్లీన్గా ఒకటే స్టాండ్. ఏం జరుగుతుందో మనకు తెలియదు, మనం జగన్ గారితోనే ఉండాలి, ఉంటాము. ఆయన రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయన వెనకతలు ఉంటాం. అంత కమిటెడ్గా ఉన్నాం. కానీ రక్త సంబంధం లేని జగన్ అంత నమ్మినప్పుడు మీ ఇద్దరిని, రక్త సంబంధం ఉండి తండ్రి అయిన మీ నాన్నగారు ఎందుకు నమ్మలేకపోయారు మిమ్మల్ని? అంటే రాజకీయంగా ఇప్పుడు తను మీ లైఫ్లోకి వచ్చింది, తను నిలబడింది, తను స్టాండ్ తీసుకుంది, తను మీకోసం నిలబడింది, తనకు సంబంధం లేకపోయినా. భార్య అనేది దీనివల్ల వచ్చిన సంబంధం అంతే. మీ నాన్నగారు అంత పెద్ద ఆలోచన తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి, మీరు కూడా రండి అన్నప్పుడు మీ నాన్నను చూసి కోపం వచ్చిందా, లేకపోతే బాధ అనిపించిందా? ఈ వయసులో ఎందుకు మా నాన్నకి ఇది అవసరమా అనిపించిందా? ఏం చెప్తారు మీ నాన్నకి అసలు? మా నాన్న చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? ఒక 2 years అయింది. ఎలక్షన్స్కి 1 year ముందు చనిపోయారు. ఓకే. అంటే మా ఫాదర్ ఏంటంటే ఎమోషనలీ చాలా వీక్ అనమాట. అంటే ఎమోషనల్గా ఆయన ఎవరికైనా కూడా ప్రేమగా మాట్లాడితే ఆయన అటాచ్ అయిపోతారు. మా ఫాదర్కి మాకన్నా ఆయనకి ఎప్పుడు కూడా వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎమోషనలీ కూడా మా పెదనాన్న అంటే చాలా చాలా ఇష్టం మా నాన్నగారికి. సో మా పెదనాన్నగారు మళ్ళీ నాన్నగారిని అప్రోచ్ అయ్యి ఎందుకు ఇది అంటే ఆయన అలా మా ఫాదరు మా పెదనాన్న వైపు డైవర్ట్ అయ్యారు. అంటే కొడుకు అనే బంధం కన్నా ఎక్కువైపోయింది అన్న అనే బంధం అక్కడ. ఇది ఫ్యూచర్ కదా, ఇప్పుడు వాళ్ళంతా జీవితాన్ని చూసేశారు, బట్ పరీక్షిత్ రాజ్ జీవితాన్ని చూడాల్సిన వాడు అని మనం అనుకుంటా. అంటే మిస్ అయ్యారు ఆ లాజిక్ అయినప్పుడు. వచ్చారు అంటే నేనేమనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఎమోషన్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే, మనం ఎథిక్స్ మాట్లాడతాం, మారల్స్ మాట్లాడతాం, కానీ మనిషి ఎమోషనల్గా ఒక్కొక్కరు ఒకలా ఫేస్ చేస్తారు. ఒకరికి ఇప్పుడు భార్య లేకపోతే తెల్ల అని అంటే కొంతమంది తల్లి వైపు తూగుతారు, కొంతమంది భార్య వైపు తూగుతారు. ఎవరు ఎమోషనల్ అటాచ్మెంట్ వాళ్ళకు ఉంటుంది. ఓకే. సో తనకి అంటే ఆయనకి ఎందుకు అనేది ఆయన లైఫ్లో మా పెదనాన్న గారు ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయన జీవిత కాలంలో పెదనాన్నతో ఎంత అటాచ్మెంట్ ఉందో ఆయన చెప్పగలరు. అంతే కదా, వ్యక్తిగత ఒక మనిషి ఒకరికి ఎందుకు అనేది ఎమోషనల్గా ఆ వ్యక్తే చెప్పగలరు. ఓకే. అంతేకాని మారల్గా కొడుకు ఎక్కువ ఇవన్నీ అంటే మనం దాన్ని జస్టిఫై చేయలేము. ఓకే, కానీ మీరు మీ వారి మాటకు నిలబడి ఉండిపోయారు. నా మాటకి కాదు, షీ వాజ్ కమిటెడ్. అంటే జగన్ గారితోనే ఉండాలి అని కమిటెడ్. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఒకవేళ నేను ఏమైనా ఇది అయ్యి నేను ఒకవేళ అటు వెళ్దామన్నా తను రాదు నాతో. నాకు తెలుసు. అవునా? నాకు నేను 100% నేను చెప్పాను. ఏంటి శ్రీవాణి గారు, అది నాకు తెలుసు. ఎందుకు అంటే రాదు, అది నాకు తెలుసు. కానీ అంటే ఆ వాతావరణం రాలేదు కదా. కానీ నేను అంటున్నా ఒకవేళ వచ్చినా తను పొలిటికల్గా షీఈస్ కమిటెడ్ టు జగన్ గారు. దాంట్లో ఎటువంటి రాజకీయం చేయాలి, ఎమోషనల్లీ కనెక్టెడ్ జగన్ గారు, నాట్ పాలిటిక్స్ అన్నది కాదు. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, జగన్ గారు కొన్ని డిసిషన్స్ లో మాకు ఒకటి అవ్వాలని ఉంటుంది, అది ఇవ్వలేదు అనుకోండి నాకు బాధ అనిపిస్తుంది. అంత మాత్రాన అలిగి కూర్చుంటామే తప్ప ఆయన వదిలి వెళ్ళం కూడా. అంటే అలాంటి ఎమోషనల్ కనెక్షన్ జగన్ గారితో ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలు అందరికీ సాటిస్ఫై చేయలేం కదా. నాకు ఒకటి అవ్వాలని ఉంటుంది, ఆయన ఏదో పరిస్థితి నాకు ఇవ్వలేకపోవచ్చు. ఎగ్జాంపుల్ నాకు అనుకుందాం, రేపు పరిస్థితి దృష్ట్యా నాకు ఒక దగ్గర పోటీ చేయాలని ఉంటుంది, నాకు అక్కడ ఎమ్మెల్యే అవ్వాలని ఉంటుంది. నేను జగన్ గారికి నేనంటే చాలా ఇది, లేకపోతే ఆయనకి ఇది అనుకుని నేను వెళ్ళి టికెట్ అడిగితే ఆయన పరిస్థితి చూసి నాకు ఇవ్వకపోవచ్చు, నాకు కోపం రావచ్చు, నేను అలగొచ్చు. రూట్ క్లియర్ చేసుకుంటున్నారంట ఇప్పటి నుంచే? చాలా లేదా? నాట్ ఎట్.
నాకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నాకేందంటే పుష్పశ్రీవాణిగా అంటే తను కురుపాం నియోజకవర్గం మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి. నేను ఫ్రాంక్ చెప్తున్నాను, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి, జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, అయ్యి మళ్ళీ ఆవిడకి మళ్ళీ ఇంకోసారి మంత్రిగా ఛాన్స్ ఇవ్వాలి. కానీ ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇప్పుడు మీ అంబిషన్ కూడా పొలిటీషియన్ అవ్వాలి, ప్రజాసేవ చేయాలి. అంటే ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే గారి హస్బెండ్ పరీక్షిత్ రాజ్ అనిపించుకుంటారు, మీకు ఎమ్మెల్యే అవ్వాలని లేదా? నాకు వాస్తవంగా చెప్పండి. వాస్తవం చెప్తున్నా, ఉంటది కదా డెఫినెట్ గా. నాకు లోపల అంటే కంప్లీట్ 100% లేదు, ఓన్లీ నాకు 50% ఉంది. ఎందుకు 50% ఉంది అంటే ఓకే నాకు పర్సనల్ లైఫ్ ఐ మోర్ హ్యాపీ. తను మొత్తం పాలిటిక్స్ చూసుకుంటే ఇంట్లో మా పాపని ఏమంటే ఇంట్లో పాపని లేకపోతే పర్సనల్ లైఫ్ని ఎవరో ఒకరు కొంతైనా టైం కేటాయించాలి. లేకపోతే ఏమంటారు మనము ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ మనం ప్రాపర్గా బ్యాలెన్స్ చేయడం అవన్నీ చూసుకోవాలి కదా. 24 గంటలు పాలిటిక్స్ అంటే ఎవరు కదా. పాలిటిక్స్ కాకుండా ఏంటి బిజినెస్ ఏమైనా చేస్తున్నారు? ఇంకా బిజినెస్ అంటే ఏం లేదు. ఇప్పుడు నాకు క్రషర్ ఉంది, క్రషర్లో పార్ట్నర్షిప్ ఉంది, ఒక రైస్ మిల్ పార్ట్నర్షిప్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ పామ్ ఆయిల్ ఉంది, ఇలా అగ్రికల్చర్ ఉంది, మామిడి తోటలు ఇలా ఉంది. అలాగే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు చూసుకుంటారు, మరి చూసుకోవాలి కదా ఎవరో ఒకరు. సో ఇద్దరము పాలిటిక్స్ లో ఉండిపోతే ఎవరు మ్యాథమెటిక్స్ టీచర్ ఎక్కువ లెక్కల్లో ఆచితూచి లెక్క? నేనే ఆచితూచి ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలన్న జాగ్రత్త ఆయనకుంది. మనకి ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ అక్కడి నుంచేనా పర్మిషన్ కంపల్సరీ. ఓకే, పర్మిషన్ లేదు అంటే ఆయనకి ఇచ్చే గౌరవం అది. నాకేం స్ట్రిక్ట్ గా నువ్వు ఇలా చెయ్యని కార్డ్ తీసుకెళ్లి స్వైప్ చేసి కార్డు ఆవిడ దగ్గరే ఉంటుంది. ఆవిడ కార్డు నంబర్ కూడా నాకు తెలియదు. కార్డు ఉండే ఉపయోగం అండి. నేను కంపల్సరీ ఆయనకి ఆ గౌరవం విషయంలో మాత్రం ఎక్కడ ఎప్పుడు తగ్గలేదు. మ్యారేజ్ అయిన డే 1 నుంచి ఎప్పటి వరకు. ఇప్పుడు కార్డ్ అనేది తన దగ్గర ఉంటుంది, తన బ్యాంక్ అకౌంట్ అనేది తన దగ్గర ఉంటుంది. దాంట్లో ఏముంది ఏంటి నేను చూడను, కానీ మొదటి నుంచి కూడా ఏమైనా తీసుకోవాలని నాకు అడుగుతారు. నేను ఇలా తీసుకుంటాను అనుకోని ఆవిడ అడుగుతారు, నేను ఫస్ట్ అది వచ్చేది వద్దని వస్తుంది ఫస్ట్. నాకు అది కంట్రోల్ చేసుకుంటారు, కానీ నాకు అది అలవాటు. ఎందుకు వద్దు అంటాను. అంటే ఎక్కువ ఏమడుగుతారండి? ఏమంటే చీర లేకపోతే ఏదైనా జ్యువెలరీ కొనుక్కుంటాను అంటారు. ఇప్పుడు రాజకీయాలలో చెప్పాలంటే లేడీ పొలిటీషియన్సే చాలా మంచి చీరలు కట్టుకుంటున్నారు, కట్టిన చీర కట్టుకోవట్లేదు, కాస్ట్లీ చీరలు కట్టుకుంటున్నారు, డైమండ్స్ పెట్టుకుంటున్నారు. మారిపోయింది రాజకీయం కూడా, కాస్ట్లీ రాజకీయం. లాస్ట్ 10 years నుంచి చూస్తుంటే రోజా గారిని మించిన చీరలు మీరు కట్టుకుంటారు, మీరు మించిన వంత గారు మించిన అంత గారు మించిన వాళ్ళు. జనరల్ లేడీస్ సైకాలజీ ఏంటంటే మంచిగా కనిపించాలి, అలానే ఉండాలి. ఆ రోజులు పోయినాయి, పాత రోజులు. ఇప్పుడు లుక్ చూసి గౌరవం ఇచ్చే పొజిషన్ వచ్చేసింది. మేము అలాంటివి కూడా ఫేస్ చేసాం. నేను ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ఫేస్ చేశా. అంటే నేను ఎవరో చెప్పకుండా షాప్కి వెళ్తే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటే అలా వెళ్ళిపోతాం. సిటీస్లో హైదరాబాద్లో జరిగింది నాకు. మామూలుగా వెళ్ళిపోయా, ఇంట్లో ఉన్నట్టు వెళ్ళిపోయా. అక్కడ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరిగింది. అలాంటి రోజులండి ఇవి. డ్రెస్సింగ్ సెన్స్, మంచి డ్రెస్ చేసుకుని వెళ్ళలేదని షాప్ లో నుంచి పొమ్మన్నారు. మామూలు సాదా సీదాగా ఇంట్లో ఆడపిల్లని ఎలా ఉంటాము అలా వెళ్ళిపోయాను. గోల్డ్ షాప్ కి ఇలాగే వెళ్ళాలి, ఇలా పెట్టుకుని వెళ్ళాలి అన్నది సెన్స్ లేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా సిస్టర్ నేను ఇద్దరం వెళ్ళాం. వెళ్తే అక్కడ ఒక అనుకోని సిచ్యువేషన్ జరిగింది. అంటే మనం ఏదో సేమ్ మన జరిగిన ఒక సినిమా జరిగింది కదా, ఆ సేమ్ అలాగే జరిగింది. అప్పటికి నేను ఆల్రెడీ పర్చేజ్ చేశాను. నేను తెలియక ఎలా పడితే అలాగా సమాధానం చెప్పి మాట్లాడడం, అంటే కొంచెం చిన్న చూపు చూసి మాట్లాడడం, నేను చాలా హర్ట్ అయ్యా. అక్కడ చాలా బాధ అనిపించింది. ఓహో, అంటే డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఉండాలా ఒక దగ్గరికి వెళ్తే అని అనిపించింది. అదే మీరు కాన్వాయ్ తో వెళ్ళిపోయి ఇద్దరు గన్మెన్లు అటు ఇటు నించుంటే ఏ డ్రెస్ వేసుకున్నా కానీ. నేను డిప్యూటీ సీఎం అయ్యాక కూడా సింపుల్గా గన్మెన్స్కి కూడా యూనిఫామ్ అయినివ్వను. అంటే మనం ఎవరో తెలియకూడదు అన్నది నా కాన్సెప్ట్. హైదరాబాద్ అయినా వైజాగ్ అయినా నన్ను చాలా మంది ఏంటి ఇలా సింపుల్గా వచ్చారు అని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. మామూలుగా వెళ్తాను, బార్గెనింగ్ కూడా చేయను. నా పొజిషన్ ఇది అని కూడా చెప్పి కూడా ఇచ్చాను. వెళ్తే వాళ్ళు గుర్తుపడితే ఓకే, సైలెంట్గా పని చూసుకొని వచ్చేస్తా. సో ఆ రోజులు అలా ఉన్నాయి. డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి, ఫేస్ వాల్యూని బట్టి గౌరవం ఇచ్చే రోజులు వచ్చేసినాయి. కాబట్టి కంపల్సరీ ఏ ఉమెన్ అయినా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, సిచ్యువేషన్స్ తగ్గట్టు.
అందులో భాగమే ఈ చీరలు కానీ చిన్న చిన్న పెట్టుకునే వస్తువులు కానీ అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, లైఫ్లో అంతకుమించి కోరికలు కూడా ఏముంటాయి? ఎప్పుడు జనం మధ్యలో ఉంటాం. నేను ఎప్పుడు అడిగేది బట్టల విషయము, ఎప్పుడైనా గోల్డ్ కొనుక్కుంటే అడుగుతాను. ఫస్ట్ ఆయన నిజం చెప్పిన 100% ఆయనకి ఏంటంటే ఫేర్గా మాట్లాడేస్తారు, ఎలా ఉన్నది ఫస్ట్ వద్దనే అంటారు. వద్దనే సరే మొహం డల్ అయిపోతుంది. వద్దు అంటే ఇంట్లో చాలా ఉన్నాయి, వద్దని అర్థం మగవాళ్ళది. వద్దనే సరే డల్ అయిపోతుంది. డల్ అయితే ఒకేసారి ఇల్లు అంతా సైలెంట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ అని ఒకటిసారి కొనుక్కుంటాం అంతే. ఇప్పుడు మన ఇంటర్వ్యూ పుణ్యమన్నా హైదరాబాద్ వచ్చారు, షాపింగ్ చేయండి, దసరా వస్తుంది. ఆబ్వియస్ గా చేస్తాం కదా, మళ్ళీ ఒప్పించి. కానీ ఇప్పుడు కూతురు విషయంలో నో చెప్తున్నారా? షాపింగ్ కానీ ఏదైనా కానీ కూతురు అంటే ఇప్పుడు తను ఇంకా అడిగే స్టేజ్ కాదు కదా, తీసుకున్న దాంట్లో నో చెప్పరు కదా. ఇప్పుడు నేనే ఎక్కువ పాపకు తీసుకుంటా ఉంటాను. అంటే ఖర్చు విషయంలో చాలా జాగ్రత్త. ఓకే, అంటే రూపాయి విలువ ఇప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది, అలా ఖర్చు పెట్టకూడదని డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త. కుటుంబం కదా మీది, చాలా పెద్ద కుటుంబం, రాజకీయంగా చాలా డబ్బు చూస్తుంటారు, డైమండ్ స్పూన్, అలాంటిది ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే ఏ పరిస్థితుల్లో? అంటే రాజకీయంగా పెద్ద కుటుంబం కానీ ఫైనాన్షియల్ గా మాకు పెద్దగా అంత ఇది కాదు, మీడియమే. అంటే మా వాళ్ళు ఏంటంటే అప్పుడు జమీందారీ టైంలోనే భూములు పంచుకుంటూ తరిగేస్తారు. పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఏంటంటే సంపాదన అవన్నీ ఏం కాదు. అంటే మా ఏరియాలో ఎవరైనా చెప్తారు, పాలిటిక్స్ మనం ఏంటంటే ఒక పదవి, గౌరవం అండ్ జనాల్లో ఒక పేరు ఉండాలి, ఎప్పుడు గెలవాలి అన్న తాపత్రయమే తప్ప సంపాదించాలి అనేది ఎప్పుడూ లేదు. ఆనవాయితీ మా నియోజకవర్గంలో పెద్దగా ఉండదు, సంపాదన అనేది రాజకీయాల్లో పెద్దగా ఉండదు. ఫస్ట్ టైం అనుకుంటా మీ అంటే మీకు ఊహ తెలిసిన తర్వాత ఓటమి అనేది చూసింది మీరు, మీ ఫ్యామిలీ ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓకే, మీ పెద్దనాన్నగారు 4-5 టైమ్స్? మా నాన్నగారు వన్ టైం చేశారు, తర్వాత ఓడిపోయారు. ఓకే, మా ఫాదర్ పెద్దనాన్నగారు చేశారు కదా ముందు? మా పెద్దనాన్నగారు చేశారు. 4 టైమ్స్ ఏం చేశారు అనుకుంటా? మా పెద్దనాన్నగారు 7 టైమ్స్ ఎమ్మెల్యే. 7 టైమ్స్. ఒక 10 years మంత్రిగా చేశారు రాజశేఖర రెడ్డి గారు. నాన్నగారు మేనల్లుడు ఒకసారి ఎమ్మెల్యే. సో తర్వాత 2 టైమ్స్. ఫస్ట్ టైం ఓడిపోవటం అయితే అంతే, ఫస్ట్ టైం ఓడిపోవడం. నేను 3rd టైం పోటీ చేశాను, 2 టైమ్స్ గెలిచా, ఈసారి ఓడిపోయారు. హ్యాట్రిక్ కొడతాను అనుకున్నారు కదా మీరు? 100% అనుకున్నాం. ఇప్పటికీ నేను చెప్తాను హ్యాట్రిక్ కొడతామని అనుకున్నాము. ఎలక్షన్ జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అప్పుడు కూడా ఏబిఎన్లోని ఒక ఇది జరిగింది, చర్చ జరిగింది. వైసీపీకి 34 సీట్లు ఎన్నో వస్తాయని ఒక చర్చ జరిగింది. ఆ ఏమేమి సీట్లు కూడా ఏబిఎన్లో చూపించారు. అందులో కురుపం ఉంది. వాళ్ళ ఛానల్లో కూడా 34 సీట్లే వైసీపీ గెలుస్తుంది అన్న సందర్భంలో కురుపాము నేను గెలుస్తానని, వైసీపీ గెలుస్తుందని ఉంది. అంటే మ్యాజిక్, ఈవీఎంస్ మ్యాజిక్ అనుకోవాలి 100%. మీరు 151 కలిసినప్పుడు కూడా ఈవీఎం మ్యాజిక్ అనుకున్నారా మరి? అలా ఇప్పుడు ఉంటుంది కదా, అప్పుడు ఈ చర్చ రాలేదు కదా. ఇప్పుడు క్లియర్గా కొన్ని కేస్ స్టడీస్ కనిపిస్తున్నాయి మీకు. 99% బ్యాటరీ ఛార్జ్ మేము చూసాము. ఎలక్షన్ రోజు క్లోజ్ చేసే టైంకి 60% ఉన్న ఈవీఎం రిజల్ట్ రోజు 99% అయింది. హౌ ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్? లేదు కదా. ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock టైం పోలింగ్ అయ్యేసరికి 60-62% ఉంది, పోల్ అయింది. 6 o'clock అయ్యేసరికి 80% ఎలాగైపోద్దండి? 20% పోలింగ్ ఒక 2 గంటల టైం చాలదు కదండి. ఈవీఎం కి ఒక టైం ఉంటది కదా, ఆ టైం అలా క్యాలిక్యులేట్ 2 hours లో 20% ఆఫ్ పోలింగ్ 2 hours లో జరగలేదు. టైం చాలదు. పోలింగ్ బూత్ల దగ్గర మీరు కూడా ఉన్నారు కదా? ఉంటాం కదా ఆబ్వియస్ గా. మీరు కొన్ని మండలాలు, తన కొన్ని మండలాలు చూస్తాం. సిచ్యువేషన్ తెలుసు కదా మీకు కూడా అక్కడ. మేము వెళ్ళినప్పటికీ మామూలుగా ఉంది సిచ్యువేషన్. 50% పోలింగ్ అయింది ఆఫ్టర్నూన్ 3-4 ఆ టైంకి. ఈవినింగ్ అయ్యేసరికి 80 దాటిపోయింది. అసలు పొలిటికల్ హిస్టరీ కురుపం కాన్స్టిట్యున్సీ చూస్తే పోలింగ్ శాతం నమోదు చాలా ఎక్కువ ఈసారి. సడన్ గా పెరిగిపోయింది ఈవినింగ్. వ్యతిరేకత పెరిగిపోయిందంటారా లేకపోతే పోలింగ్ పెరిగిందంటారా? పోలింగ్ శాతము డిఫరెంట్ గా, అంటే ఈ ఈవీఎంస్ మ్యాజిక్ అనే అనుకోవాలా వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే కొన్ని కాన్స్టిట్యున్సీస్ కి హిస్టరీ ఉంటుంది. పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంటుందని, లేకపోతే పోలింగ్ సరళ ఎలా ఉంటుంది, రిజల్ట్ సరళ ఎలా ఉంటుంది అని కొన్ని హిస్టరీ. అందులో కురుపం కాన్స్టిట్యున్సీకి కూడా ఒక హిస్టరీ ఉంది ఎప్పటి నుంచో. వాటన్నిటినీ బ్రేక్ చేసి పోలింగ్ సరళి పెరగడం, శాతం పెరగడం
జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివిటీ అసలు గ్రౌండ్లో ఎక్కడ కనిపించింది? ఆయన చేసిన తప్పు ఏంటి? ఆయన మంచిగా చేశారు. తప్పేం చేయకపోతే 11 సీట్లకు ఎందుకు కూర్చోబెట్టారు? అదే ఈవీఎం మ్యాజిక్. మీరు 11 సీట్లు చూస్తున్నారు, 40% ఓట్ షేర్ ఎందుకు చూడరు? 40% మరి 40% ఓట్ షేర్ అంటే మామూలు విషయం కాదు కదా. ఎక్కడైనా హిస్టరీలో మన దేశ రాజకీయాల్లో 40% ఓట్ షేర్ వచ్చినటువంటి ఏ పార్టీకైనా 11 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉందా? 90,000 లక్షేసి మెజారిటీస్ రావడం ఏంటి? ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఏపీ పొలిటికల్ హిస్టరీ, కంబైన్ స్టేట్ హిస్టరీలో అంతంత మెజారిటీలు వచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు. దాన్నే ఉందిలేండి, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారే 2 చోట్ల ఓడిపోయారు లాస్ట్ టైము, మళ్ళీ ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. దాన్నే ఉంది, దానికి దీనికి సంబంధం ఏముంటుంది? ఏంటి సంబంధం? వ్యతిరేకత అనేది కనిపించింది క్లియర్ గా అనేది కొంతమంది వాదన, క్లియర్ గా మనకు కనపడుతుంది. వ్యతిరేకత ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు ట్యాంపరింగ్ అంటారు. వ్యతిరేకత సృష్టించడం వేరు, వ్యతిరేకత కనిపించడం వేరు. మేము జనాల్లోకి వెళ్ళాం, మాకు తెలుస్తుంది. ఓటు అడగడానికి జనాల్లోకి మేము వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్స్, టీడీపీ లీడరు అంటే టీడీపీ క్యాండిడేట్ వెళ్ళినప్పుడు రెస్పాన్స్ తెలిసిపోతుంది. మీకు ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ అప్పుడు ఎలాగా రిజల్ట్ అనేది చెప్తారు ముందు అని అంటే, పోలింగ్ సరళి ఒకటి, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు పీపుల్ యొక్క రియాక్షన్ ఎలా ఉందన్నది ఇంపార్టెంట్. సో మా కాన్స్టిట్యున్సీ తీసుకుందాము, 70-80% పంచాయతీస్ గ్రామాలు అన్నీ కూడా నేను తిరిగి ఓటు అడిగా. 60% కూడా అసలు క్యాండిడేట్ వెళ్ళలే. వెళ్ళిన దగ్గర అసలు ఆధారం లేదు, ఇప్పుడు ఎవరికి తెలీదు. 70% పీపుల్కి టీడీపీ క్యాండిడేట్ మొహం కూడా తెలియదు మా కాన్స్టిట్యున్సీలో. జగదీశ్వరి 70% పీపుల్కి తెలియదు. ఈ రోజుకి ఎమ్మెల్యే అంటే తెలియదు. నేను అంటే ఇది మీకు అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఇప్పటికీ గ్రామాల్లోకి వెళ్తే నేను ఎమ్మెల్యే అనుకో, నా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్తే నేను ఎమ్మెల్యేని కాదు, కొత్త ఎమ్మెల్యే అయింది అది ఇది గ్రౌండ్ లెవెల్ నిజమా కదా మీరు కనుక్కోండి. పోనీ మీ మీడియా వాళ్ళు ఉంటారు కదా, కనుక్కోండి నిజమా కాదని. అసలు తెలియని పర్సన్, నాలెడ్జ్ లేదు, ఏమి లేదు, అసలు ఆవిడ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ చెప్తున్నాను జనరల్గా. సో ఆ పొలిటికల్ సరళి, ఆ పొలిటికల్ రియాక్షన్స్, జనాల రియాక్షన్స్ అనేవి మాకు తెలిసిపోతుంది. కానీ వై నాట్ 175 అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదండి? ఇప్పుడు చాలా మంది ఓడిపోయిన తర్వాత నేను ఇంటర్వ్యూలు చేశాను, రోజా గారిని కావచ్చు, చాలా మందిని చేస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175 అనండి అని చెప్పేసి అన్నారు. వై నాట్ 175 అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదా? అంటే ఇప్పుడు లేదండి, మనకి గ్రౌండ్లో వ్యతిరేకత ఉంది, మనం ఇష్టానికి కులాల గురించి మాట్లాడాము, వ్యక్తుల గురించి మాట్లాడాము, ఫ్యామిలీని బయటికి తీసాము, కొంత వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది, కొంత వ్యతిరేకత పార్టీది కనిపిస్తుంది, మీరు ఇలా వై నాట్ 175 సిద్ధం అని చెప్తున్నారు. ఓకే, మిమ్మల్ని ఎలా చెప్పమంటారు, తప్పులు కూడా చెప్పుకోవాలి కదా అంటే వింటలేదు అనేది వాస్తవా కదా? అసలు అది కరెక్ట్ కాదు. ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎలా అంటారు? 175 అంటే ప్రజలకి ఇన్ని పథకాలు ఇచ్చి ప్రజలకి డైరెక్ట్ సర్వీస్ చేసిన తర్వాత కరోనా టైంలో ఎటువంటి కరప్షన్ లేకుండా 1.5 year టైంలో ఆడిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కరప్షన్ చేసే అవకాశం సంవత్సరంన్నర కరోనా టైంలో ఎంత చేసినా ఎవడు అడిగేవాళ్ళాడు. కానీ ఎక్కడ కూడా ఒక్క మచ్చ రాలేదు. ఒక్క మచ్చ రాకుండా సంవత్సరంన్నర ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్, ఎన్నో ప్రాణాలు కాపాడి అంత బాగా సర్వీస్ కరోనా టైంలో చేశారు. చరిత్రలో ఎప్పుడు లేనన్ని పథకాలు డైరెక్ట్గా ప్రజలకి, మధ్యలో నాయకుల చేతులకు వెళ్లకుండా డైరెక్ట్గా ప్రజలకు ఇచ్చారు. ఇంటి నుంచి బయటికి కాళ్ళు పెట్టకుండా వాలంటీర్ ద్వారా ఇచ్చారు. అలాగే మనకి పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, అంటే ప్రతి ఒక్కటి ఇన్ని సర్వీసెస్ ఇంత నేను ప్రజలకి చేసిన తర్వాత ఎందుకు 175 సీట్లు మనకి రాకూడదని ఒక నాయకుడిగా ఆయన కాన్ఫిడెన్స్. అది కానీ ప్రతి ప్రజానాయకుడు ఇచ్చాం అంటారు జనానికి. ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చారండి అసలు? మరి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ప్రజల డబ్బే వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద భారీ లిక్కర్ స్కామ్ మిథున్ రెడ్డి గారు కూడా జైల్లోనే ఉన్నారు కనిపిస్తుంది. ఆరోపణలు రుజువు అవుతున్నాయి కదా. ఎక్కడ రుజువైనాయి? క్లియర్ గా అన్ని కోట్లు ఎక్కడ రుజువైనాయి? ఇప్పుడు 11 crores దొరికినాయి. ఆ 11 crores ఎవరికి? ఇప్పుడు ఆరోపణలు వేరండి. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయి. ఆయన కూడా ఈ రోజు బెయిల్ మీద ఉన్నది ఆరోపణలో ఒక కేసులోనే కదా, ఆయన ఇంకా నిరూపించబడలేదు కదా. ఇవి కూడా అంతే. లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళు స్కామ్ అంటున్నారు. లిక్కర్ స్కామ్ అని చెప్పి ఈరోజు చేసేది ఆరోపణలే. ఈరోజు ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు, 11 crores అని చెప్పారు.
రాజకేష్ రెడ్డికి సంబంధించి 11 crores అన్నారు. ఆయనకు సంబంధం లేదు అని చెప్పి కోర్టుకి ఇస్తే ఈ రోజు వరకు కూడా సిట్ వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేదు కోర్టుకి. ఆ 11 crores ఎక్కడివి అని చెప్తే, అంటే ఏది కూడా జనరల్ గా ఆరోపణలు తప్ప నిరూపించబడలేదు. ఇప్పుడు ప్రతిదీ కూడా లిక్కర్ స్కామ్ అనేది ఒకవేళ అది స్కామ్ అయితే గవర్నమెంట్ కి ఎప్పుడు రాలేనంత ఆదాయం వచ్చింది. మరి అది స్కామ్ ఎలా అవుతుంది? జనం కూడా చనిపోయారు కదా. జనం చనిపోయారండి, మనం ఎలా స్పిరిట్ లిక్కర్ లో కలిపి అమ్మారు. అది రాంగ్. లిక్కర్ వల్ల చనిపోయారు అన్నది రాంగ్. లిక్కర్ వల్ల చనిపోయారు మెడికల్ గా ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే కదా, ప్రూవ్ చేయమని చెప్పండి లిక్కర్ వాళ్ళు చనిపోయారని. సరే లిక్కర్ వాళ్ళు చనిపోయారు అని అంటున్నారు కదా. ఇప్పుడు డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నటువంటి డిస్టిలరీస్ ఏవి ఉన్నాయో అవే సేమ్. ఇప్పుడు 2014 నుంచి 19 డిస్టిలరీస్కి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అవే డిస్టిలరీస్ జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఇప్పుడు మళ్ళీ అవే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. మరి ఏ డిస్టిలరీ మీద కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? మళ్ళీ అవే ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు కనిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? అసెంబ్లీకి వస్తున్నారా? ఇప్పుడు అసెంబ్లీ 11 మంది సరే మీరు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడితే 1.5 hours ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ, ప్రభుత్వాన్ని నిలదీయడం కానీ, అసలు ప్రభుత్వం ఎలా ఫెయిల్యూర్ అయింది, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి అనేది 1.5 hours ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్తే ఒక ఎమ్మెల్యేగా చూస్తాము 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం ఇవ్వమన్నారు. 5 నిమిషాల్లో ఏం చెప్తారండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని క్వశ్చన్ చేసే వాళ్ళందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు రాకపోతే ఎందుకు అడగలేదు? ఆయన ఏదో జరిగిందని చెప్పేసి సృష్టించేసుకొని మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితేనే వస్తాను శపథం చేసి వెళ్ళిపోయారు. ఎందుకు ఎవరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదు? అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏది చేస్తే అదే కరెక్ట్, జగన్ ఏది చేసినా తప్పు. ఈ ప్రాజెక్ట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు జగన్ గారు క్లారిటీ ఇచ్చారు. ఈరోజు కోర్టులో కూడా పిటిషన్ వేశారు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం? ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యల గురించి ఎక్కువ మాట్లాడే అవకాశం వస్తుంది, ఈ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం వస్తుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. ఈరోజు కోర్టులో పిటిషన్ ఉంది, మీరు దానికి ఆన్సర్ చెప్పండి. ఎందుకు కోర్టుకు ఆన్సర్ ఇవ్వట్లేదు? ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు? జగన్ రావట్లేదని అడుగుతున్నారు కానీ ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు? ప్రతిపక్ష హోదా తక్కువ సీట్స్ వచ్చినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఉంది రాజకీయాల్లో. ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వరు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మాట్లాడకూడదు, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు మాట్లాడకూడదు. గొంతు నొక్కకూడదు. అవును మాట్లాడిన వాళ్ళు అందరి మీద తప్పుడు కేసులు కదా, మాట్లాడిన వాళ్ళు అందరి మీద తప్పుడు కేసులు కదా. ఇప్పుడు పేరు నాని గారు పాపం ఏదో తప్పుడు కేసు పెట్టి వాళ్ళ వైఫ్ను కూడా స్టేషన్కి రప్పించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టినటువంటి సందర్భం. రాను అసలు కక్ష సాధింపు రాజకీయాలు అయిపోతున్నాయి. కుటుంబ తగాదలు, బుక్కులు రాసుకోవడం. అసలు ఇన్ని కోట్ల మంది నమ్మి మీకు ఓట్లు వేస్తున్నప్పుడు అసలు కుటుంబం కోసం బుక్కులు రాసుకుంటున్నాము, మీ మీద మేము కక్షలు తీసుకుంటాం, మేము వచ్చిన తర్వాత మీ మీద కక్షలు తీసుకుంటాం, రప్ప కోస్తాం. అసలు జనం చూస్తుంటే అసలు ఈలక మనం ఓట్లు వేస్తుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. వాస్తవంగా అనిపించట్లేదా మీకు? వాస్తవంగా ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి కొన్ని న్యూస్లు కొంచెం వింటుంటారు కదా, ఇప్పుడు ఖాళీగా ఉండి కొంచెం ఏమనిపిస్తుంది ఓవరాల్గా చూస్తున్నప్పుడు? ప్రజలు వీళ్ళకైనా ఓట్లు వేసింది వాళ్ళు అనుకుంటున్నారు మేము వెళ్ళినప్పుడు. మీకు అనిపించట్లేదా మాకా వీళ్ళు ఓట్లు వేసింది పాపం ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, ఇలానా మనం మాట్లాడాల్సింది, ఇలానా మనం ఉండాల్సింది, ఇదా రాజకీయం అంటే, ఇది కదా కోరుకుంటుంది అని అనిపించట్లేదా నిజంగా పరీక్షిత్ రాజు గారు? మీకు రెడ్ బుక్ రాజ్యాంగం అనుకొని ఫస్ట్ వచ్చి విధ్వంసంతో గవర్నమెంట్ని మొదలు పెడితే ఇంకేం గవర్నమెంట్ నడుస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పీస్ఫుల్ వాతావరణం, శాంతి భద్రతలు అంటే ప్రశాంతంగా ఉండేటట్టు సిగ్నల్ ఇవ్వాలి గవర్నమెంట్ అన్నది. ఒక ముఖ్యమంత్రి గారు వాళ్ళ అబ్బాయి ఒక మంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయనే లీడ్ చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అనుకొని. ఇది ప్రజల కోసం తెచ్చిన ప్రభుత్వం కాదు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ తల ఈగోలు తీర్చుకోవడానికి, వాళ్ళ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఈ రాష్ట్రం ఒక వేదికగా వాళ్ళు ఇదొక బ్యాటిల్ గ్రౌండ్గా తయారు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? డిజిటల్ బుక్ అనేది ఏంటంటే, ఎవరైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టుకొని అన్యాయంగా ఎవరి మీదైతే తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపులు జరిగాయో,
వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తామంటున్నారు. చట్టం ముందు నిలబెట్టి అది కూడా చట్టం ముందు నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడేటట్టు చూస్తాము. దట్ ఈస్ డిజిటల్ బుక్. ఓకే. అంతేగాని మన ఈగోలు తీర్చుకొని ఎవరు పడితే వాళ్ళ మీద కక్షలు తీర్చుకోవడానికి డిజిటల్ బుక్ అని ఎక్కడ ఆయన అనట్లే. అక్కడే మిస్కన్సెప్షన్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది డిజిటల్ బుక్ అనేది ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని పెట్టి పోలీసులను కూడాను వాళ్ళ సొంత మనుషులుగా వ్యవస్థగా మార్చుకొని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి ఆ పిటి కేసులు పెట్టి 10 సార్లు తిప్పి రిమాండ్లని మామూలు కేసులు 14 రోజులు రిమాండ్ అని జైల్లో పెట్టి హింసలు పెట్టి ఎక్కడో ఉన్న సోషల్ మీడియా ఎప్పుడో 4 సంవత్సరాల ముందు జరిగిన సోషల్ మీడియాకి ఈరోజు మా కురుపంలోని ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక పోస్ట్కి మా జిల్లాలో మా నియోజకవర్గం కురుపం అంత మారుమూల దగ్గరికి అక్కడ కేసులు పెట్టడం కంప్లైంట్లు మా మనోభావాలు దెబ్బతిన్నాయనుకో 4 సంవత్సరాల తర్వాత దానికి వాళ్ళు అనమాట ఈ స్టేషన్లు తెచ్చి ఇక్కడ తిప్పుకొని 4 రోజులు తిప్పి జైల్లో పెట్టి ఇవన్నీ వ్యక్తిగత కక్షలకు కాదు కదా రాజకీయాలు చేసేది. ఈ రాష్ట్రాన్ని ఇక్కడ వేదికగా చేసింది. బాగా మారుమూల నియోజకవర్గం కదా మీది, ఒరిస్సాకి దగ్గరలో బోర్డర్లో ఉంటుంది. ఎలా ఉంటుంది అక్కడ? అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది అసలు? ఏంటి అసలు చాలా కూడా లాస్ట్ గవర్నమెంట్ లో మీకు ఇచ్చిన శాఖకు అంతా మీరు చేయలేకపోయారు, గిరిజనులు డెవలప్ అవ్వలేకపోయారు, సో దాని మీద అంతగా ఫోకస్ పెట్టలేకపోయారు పుష్ప శ్రీవాణి గారు అనే ఆరోపణ కూడా ఉంది. కాబట్టి మీ మీద ఏంటి అసలు ఓవరాల్ గా ఎలా ఉంటుంది నియోజకవర్గం కానీ లేకపోతే మీ జనరల్ గా అండి? ఆరోపణలు వేరు, వాస్తవాలు వేరు. ఏమీ చేయలేదు అని అంటే నేను చేశానని చెప్పుకోవడం కూడా నాకున్నాయి. అంటే చరిత్ర అనేది ఎవరు తీయలేరు. ఇప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన, దగ్గరగా 3 లక్షల ఎకరాలకి 1,70,000 మందికి ROFR పట్టాలు ఇచ్చాం, పోడు పట్టాలు. ఆ పోడు పట్టాల కోసం కొన్ని దశాబ్దాలుగా రోడ్లెక్కి ఫైట్ చేశారు. అంటే మేము సాగు చేసుకునే భూమికి మాకు హక్కు కల్పించండి అని. ఎవరు పట్టించుకోలే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొంతమందికి ఇచ్చారు. మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాతే 1,70,000 మందికి 3 లక్షల ఎకరాలు, 2 ఎకరాలు దాటి లేని వాళ్ళందరికీ 2 ఎకరాలు కంపల్సరీ చేస్తూ అటు ROFR పట్టాలు కానీ డీకేటీ పట్టాలు కానీ ఇవ్వడం జరిగింది. అది హిస్టరీ. అది నేను మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. నేను చెప్పుకోవచ్చు, తరతరాలు చెప్పుకోవచ్చు, నా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇన్ని ఇచ్చాము అని. అది చాలా ట్రైబ్స్కి చాలా అవసరమైనటువంటి ఒక పథకం అనమాట ROFR పట్టాలు అనేది. అలాగే ఇంజనీరింగ్ కాలేజ్, కురుపం కాన్స్టిట్యున్సీ గురించి చెప్తున్నాను. ఇంజనీరింగ్ కాలేజ్ 150 కోట్లు 102 ఎకరాలతోటి స్టేట్కి ఒకే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, JNT వారిది. అది కురుపంకి నేను తీసుకురాగలిగాను. మా పార్వతీపురం మన్యం జిల్లా అనేది ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఉండేది. కురుపం నుంచి ఇంత దూరం నుంచి గుమ్మలేశ్వరపురం నుంచి దగ్గరగా 100 కిలోమీటర్ల అవతల 2-2.5 గంటల ప్రయాణం చేసుకుని వెళ్ళవలసి వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పార్వతీపురం మన్యం జిల్లా చేసుకోగలిగాం. అందులో ఖచ్చితంగా కీలక పాత్ర మాది ఉంది, నేను గర్వంగా చెప్పుకోగలను. సెంట్రల్ యూనివర్సిటీ తీసుకురాగలిగాము. ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ టీడీపీ గవర్నమెంట్లో అటు కొత్తవలస వెళ్ళిపోతే విశాఖ సైడ్ సాలూరు కాన్స్టిట్యున్సీ మళ్ళీ మా పార్వతీపురం మన్యం జిల్లాలోకి తీసుకురాగలిగాం సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ. పార్వతీపురంకి మెడికల్ కాలేజ్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మళ్ళీ ఆ మెడికల్ కాలేజ్ వచ్చి కురుపం కాన్స్టిట్యున్సీలను ఉలుభద్ర దగ్గర సైట్ ఐడెంటిఫై చేసాం. పాలకొండ కాన్స్టిట్యున్సీకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ట్రైబ్స్ కోసం ఇదంతా. తెలుసు మీకు నియోజకవర్గం. మా కాన్స్టిట్యున్సీలో నేను వేసిన రోడ్లు 180 కిలోమీటర్ల రోడ్ వేసా. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో నేను మినిస్టర్ గా ఉంటూ 180 కిలోమీటర్ల రోడ్డు నాకు తెలిసి స్టేట్ ఫస్ట్. నాకు ఒక కాంట్రాక్టర్ చెప్పారు, మీదే హైయెస్ట్ అమ్మా 180 కిలోమీటర్లు స్టేట్ లోనే అన్ని రోడ్లు వేసారని. వీళ్ళు ఏం చెప్తారంటే అసలు ఏమీ వేయలేదు. ఏమి వేయకపోతే ఇప్పుడు తిరిగేవన్నీ ఏంటి? ఇప్పుడు మేము వేసిన రోడ్లు ఎలక్షన్ ముందు ఫార్మేషన్లో ఉన్నాయి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అలాగ ఎలక్షన్ కోడ్లు కంప్లీట్ అవుతాయి కదా, అవి వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు మేము వేసిన రోడ్లని. వాళ్ళు ఏదో తెచ్చినట్టు 1.5 year అవుతుంది. ఎన్ని రోడ్లు తెచ్చారు? 2-3 రోడ్లు అంతే. కానీ ట్రైబల్స్లో కొంచెం ఈ 30-35 సంవత్సరాలకే వృద్ధాప్యం వచ్చేస్తుంది కదా. అలా ఏం లేదు, ఫుడ్ అంటే సరైన 50 years వరకు ఉంటుంది. 50 years వరకు బాగా, 50 years వరకు 50కి ఓల్డ్ అవుతారు, ఓల్డ్ అయిపోతారు. అలాగని 80 years 100 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటి అని అంటే బయట పీపుల్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఏజ్లోనే
ఇది అనేది వస్తుంది. అంటే అందుకే 50 nutrition, years, అందుకే 50 అదే years కి balance. పెన్షన్, ట్రైబల్స్ కి 50 years కి అందుకే పెన్షన్. జీవన ప్రమాణాలు అనేవి కొంచెం తక్కువ బయటతో పోల్చుకుంటే మా ట్రైబ్స్ లో. కానీ పరీక్షిత్ గారు ఒకటి ఉంటుంది, పేరుకే ఆమె మంత్రి, ఆమె డిప్యూటీ చీఫ్ మినిస్టర్, కానీ షాడో మాత్రం షాడో మంత్రి, షాడో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పరీక్షిత్ రాజు. ఈ మాట ఏకీభవిస్తారా? అలాగే లేదు, అంటే మీరు అంటున్నారు కానీ అలాగే ఎప్పుడు అలాంటి ఆరోపణలు ఎప్పుడు రాలా. తను కొత్త కాబట్టి తనతో పాటు ఉండి చక్కదిద్దాలని అనే క్రమంలో ఆ పేరు వచ్చిందా బయటికి, లేకపోతే? అంటే లేదండి, ఫ్రాంక్గా అంటే మీరు బయట కూడా కనుక్కుంటే అలాగెప్పుడు లేదు. నేను అసలు ఎప్పుడు దాంట్లో కనిపించలేదు కూడా. కేవలం సైన్లు చేయటానికి, రిబ్బన్ కటింగ్లు చేయడానికి, శాల్వాలు కప్పించుకోవడానికి మాత్రమే పదవి, మిగతాదంతా ఆయనే చూసుకుంటారు. అంటే కొంతమంది ప్రతిపక్షం పుట్టించే కానీ నన్ను ఎప్పుడూ చూడలేదు. అండ్ తను చాలా కేపబుల్గా చేసింది నాకు తెలిసి, గర్వంగా. ఇప్పటికి కూడా డెప్యూటీ సీఎం అని అంటే గుర్తొచ్చేది ఫస్ట్ పుష్పశ్రీ అని గుర్తొస్తుంది. అంత బాగా, అంత హుందాగా, అంత పద్ధతిగా, ఎటువంటి ఎవరు వేలు చూపించకుండా పద్ధతిగా చేసుకొని వచ్చారు. ఇక ఇప్పుడు ఒక జనరల్ నోటేషన్ లాగా ఎవరెవరో ప్రతిపక్షం వాళ్ళు భర్త, షాడో ఇవన్నీ అంటే మనం దానికి విమర్శలకి అర్థం లేని విమర్శ మనం ఏం చెప్తాం. వాస్తవంగా చూస్తే అంతా ఆవిడ చేశారు. నేను దాంట్లో ఇప్పుడు జోక్యం చేస్తాను. నా వరకు ఏంటంటే పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ పదవిలో ఉన్నప్పుడు పార్టీని ఎలా బలోపేతం చేయాలి అంతవరకే నా తనక పాత్ర. కానీ మంత్రి విషయంలో, ఆవిడ విషయంలోని అసలు పాత్ర లేదు. అసలు సెక్రటేరియట్లోని ప్రిన్సిపల్ సెక్రటరీ చాలా మంది ఐఏఎస్, నా మొహం కూడా తెలియదు, నా ఫేస్ కూడా తెలియదు చాలా మంది. పేషి కూడా ఎప్పుడు రాలేదు. ఫస్ట్ 1 month నాకు కొత్త అని చెప్పేసి నాకు తోడుగా వచ్చేవారు, కానీ ఆ 1 month తర్వాత అసలు పేషీలో కూడా ఎప్పుడు లేరు ఆయన. ఎప్పుడు కూడా నేను డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పి ఫోన్స్ కూడా అధికారులు చేసిన సందర్భం లేదు. కాన్స్టిట్యున్సీలో పాపం ఎవరైనా కార్యకర్తలు వస్తే, ఇష్యూస్ మీద వస్తే అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అధికారులకు ఫోన్ చేయడం తప్ప అసలు కలెక్టర్ కానీ, ఎస్పీకి కానీ ఫోన్ చేసిన సందర్భం కూడా లేదు పరీక్షిత్ రాజ్ అనే వ్యక్తి. చిన్న ఏజ్ లో పవర్ ని బాగా ఎంజాయ్ చేశాను అనేది ఎక్కువ ఉంటుందా మైండ్ లో, లేదా ప్రజలకు మంచి చేశాను చిన్న ఏజ్ లో అనేది ఎక్కువ అనిపిస్తుంది మీకు? అసలు ఒక ఆమె ఫ్లోలో ఇంటర్వ్యూలో చెప్పేశారు, పవర్ ని బాగా ఎంజాయ్ చేశాను, ఆ సైరన్లు అది ఇది మినిస్టర్ వచ్చిందని. నా ఇంటర్వ్యూలోనే చెప్పారు, బాగా ట్రోల్ అయినప్పుడు. పవర్ అయితే పవర్ ఎంజాయ్ చేసేంత పవర్ ఏముందో చెప్పండి. మాకు 3 years నేను మంత్రిగా పనిచేసింది. 3 years లో 1.5 year కరోనా. ఎవరు ఎవరిని కలవడానికి లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఓన్లీ సర్వీస్ మోటో, గవర్నమెంట్ తరఫున సర్వీస్ మోటో తప్ప 1.5 year ఏం లేదు. ఇంకో 1.5 yearలోని మనం చేయగలిగింది నేను డిపార్ట్మెంట్లో ఈ రోజుకి కూడా మచ్చ లేకుండా, అసలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇప్పుడున్నటువంటి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళన్నా ఒక మచ్చ లేకుండా నేను చేయగలిగా. కానీ వినేవాళ్ళండి మీ మాట, చాలా చిన్న ఏజ్, ఏంటి ఒక రెస్పెక్ట్ ఇచ్చేది, మాట అనేది, మాకు వాళ్ళు చెప్పారు పెద్దోళ్ళు, అసలు వాళ్ళని అడగండి, ఇట్లాంటివి ఏమైనా వచ్చాయా? ఎందుకంటే వాస్తవంగా చాలా మంది పోర్ట్ఫోలియోస్ ఇచ్చారే కదా పేరుకి, అంతా కూడా అక్కడి నుంచే రావాలి. ఫ్రీడమ్ ఉంది, ఉందా? ఫ్రీడమ్ ఉంది, ఆ ఫ్రీడమ్ ఉంది, జాగ్రత్తగా చేయగలిగాము, సక్సెస్ఫుల్గా చేయగలిగాము. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు పెట్టిందే తప్ప మనం ఏం చేయలేదు, డిప్యూటీ సీఎం ఏం చేసిందంటే చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి రిఫార్మ్సెస్ కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను చేయగలిగా. నేను ఒకరితో వేలు పెట్టి చూపించుకోవాలా. ఈరోజు గవర్నమెంట్ మారింది, వాళ్ళ గవర్నమెంట్ ఉంది, నేను ఇప్పుడు ఎంత డేర్గా, ఎంత ధైర్యంగా విమర్శలు చేయగలుగుతున్నాను అని అంటే అధికార పార్టీ వాళ్ళని నేను తప్పు చేయలేదు. డిపార్ట్మెంట్లో నేను మంత్రిగా పనిచేసి ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళ గవర్నమెంట్ చెప్పండి పలానా తప్పు చేశారని చెప్పలేరు. ఎవరు వేలు పెట్టి చూపించుకునేలా నేను పని చేయలేదు. నా వర్క్ నాకు మంత్రిగా బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యతని 100% సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళా. నేను చేయగలిగినంత నేను కంపల్సరీ ట్రైబ్స్కి చేయగలిగాను. ఇదేంటి ఎలక్షన్స్కి అంటే మీరు కంటెస్ట్ చేయకముందు వేయించుకున్నారా వైఎస్ఆర్ అని, లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత? 2014 గెలిచిన తర్వాత. అదేంట ఎవరైనా జగన్ గారు పేరు వేయించుకుంటారు, మీరు వాళ్ళ నాన్నగారి పేరు వేయించారు? అసలు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని. చదువుకునే టైం నుంచి 2004 డిగ్రీ చదువుకునే టైంలో కూడా మాకు హాస్టల్ యుద్ధాలు అయ్యాయి మాకు అటేపు టీంకి. రాజశేఖర రెడ్డి గారి గురించి చదువుకునే టైంలో అంత వీరాభిమాని రాజశేఖర రెడ్డి గారికి. ఆయన చనిపోయినప్పుడు కూడా తిండి మానేయడం, ఏడవడం అవన్నీ జరిగినాయి. ఆయన అంటే చాలా అభిమానం.
సో అందుకే టాటూ వేసుకున్నాను నేను. 2015-16 ఆ టైంలో. ఓకే. అప్పుడే ఎమ్మెల్యేలని జంపింగ్ ఎమ్మెల్యేస్ 23 ఎమ్మెల్యేస్ 23 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఆ టైంలో అందరిని ఇది చేస్తున్నప్పుడు ఎంత చెప్పినా ఇది ఆగేది కాదు, వాళ్ళు వచ్చి ప్రలోభ పెట్టడం ఆగేది కాదు. లైఫ్ లాంగ్ కట్టికాలే వరకు వైఎస్ఆర్ ఫ్యామిలీతోటే ఉంటామన్న మెసేజ్ ఇవ్వడం కోసం నేను ఆ రోజు స్టార్ట్ వేయించుకున్నా. ఓకే. సో మీరేమేం చేయారండి? ఆమె పేరు మా ఇద్దరం మామూలు జనరల్. అదేంటిది? ఇది పరీక్షిత్. ఓకే. చూడండి, లవ్ మ్యారేజ్ కాదు, ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ప్రేమించుకోలేదు, సినిమాలకు వెళ్ళలేదు, కాలేజీ ఫ్రెండ్స్ కాదు, కామన్ ఫ్రెండ్స్ కాదు. సో 10 daysలో తన లైఫ్లోకి వచ్చారు. సో పెళ్లి తర్వాతే ప్రేమించుకున్నారు ఎక్కువ అండి వాస్తవంగా చెప్పాలంటే? పొలిటికల్ చాలా ఇంకా కొంచెం వచ్చేద్దాం ఈ జోన్లోకి. ఈ జోన్ చాలా మందికి తెలియదు కాబట్టి. మ్యారేజ్ తర్వాత లవ్ అనుకోవాలి, అంతేనా? ఓకే. అనిపించిందా ఎప్పుడన్నా ఇతను మనకి కరెక్ట్ లేదా కరెక్ట్ కాదు, కొంచెం టైం తీసుకోవాల్సింది? చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి వ్యక్తిత్వం. మ్యారేజ్ అయిన ఒక 1 yearకి అలాగా ఇంట్లో కొన్ని క్రైసిస్ వచ్చినప్పుడు, ఫ్యామిలీలో ఇబ్బంది వచ్చినప్పుడు ట్యాకిల్ చేసిన విధానం, అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇటు నన్ను ఇబ్బంది పెట్టకుండా, ఎప్పుడు వాళ్ళని బాధ పెట్టలేదు, నన్ను బాధ పెట్టలేదు. చాలా మంచి వ్యక్తిత్వం. అందుకని మ్యారేజ్ తర్వాత ఆటోమేటిక్గా ఏ ఆడపిల్లైనా భర్త లవ్లో పడుతుంది. అలాగే నేను కూడా. మా ఇద్దరు అంటే ఎవరు చూసినా కూడా మా ఇద్దరు అండర్స్టాండింగ్, ఒకటే మాట మీద ఉంటాం. ఏదైనా నోట్లో నుంచి ఒకటి వచ్చిందంటే ఇద్దరు డిస్కస్ చేసుకున్నది అయితేనే వస్తుంది ఏ డెసిషన్ అయినా. మా ఇద్దరు మాట్లాడుకోకుండా సింగిల్ డెసిషన్ ఏ రోజు లేదు. కానీ ఇంట్లో పై చేయి మీదేని విన్నాను నేను. అలా కనిపిస్తుంది. కాదు కాదు, అలా చెప్పండి. సరే, మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. పై డిమాండ్ ఎక్కువ చేస్తుందండి, కమాండ్ అసలుకి మనం తట్టుకోలేము అని ఆయన అన్నారు నాతో. డిమాండ్ కమాండ్ ఏం లేదు కానీ, అంటే నేను కనిపించడానికి కొంచెం ఆయన డామినేట్ చేసినట్టు కనిపిస్తాను కానీ ఇంట్లో ఆయన మాట జవదాటి ఒక్కడు కూడా జరగదు. మీరు మా స్టాఫ్ ని అడగండి, మా కాన్స్టిట్యున్సీ వాళ్ళని అడగండి. అసలు ఎందుకు మీ ఆయన అడిగితే పోయింది, వీళ్ళందరినీ ఎందుకు? చెప్పండి, మీ మాట జవదాటి చెప్పండి. అంతేగా 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 అంటారా? అలా చెప్పకండి, వాస్తవం చెప్పండి. కింగ్ అండి. ఇందాక ఏమన్నారు, ఏదైనా కొనుక్కోవాలని నన్ను అడుగుతుంది అన్నారు కదా, అంటే మరి అది అయితే ఆయన మాట చెల్లుతున్నట్టే నా మాట చెల్లుతుంది. అడగాలి కాబట్టి అడుగుతాం ఫార్మాలిటీగా. ఆయన వద్దంటే నేను ఏది చేయలేదు ఎప్పుడు కూడా. అంటే బేసిక్గా ఏం లేదండి వాళ్ళకి, అంటే వాళ్ళకి ఒకటి తెలుసు, మన అనువు చదివేస్తారు జనరల్గా. అంటే నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు ఆవిడకి ఏంటంటే వద్దన్నాం అనుకోండి, అదేంటి మొహం డల్ అయిపోయి కింద సైలెంట్ అయిపోతారు. ఆ సైలెంట్ అయిపోతే ఎలా ఉంటుంది అంటే ఒక సైలెంట్ ఆటమ్ బాంబ్ లా ఉంటుంది, ఇల్లంతా కూడా నిర్వహణిష్యంగా ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, అందరం ప్రశాంతంగా అందరూ సంతోషంగా ఉండాలి అంటే ఏ కాంప్లికేషన్ ఏం రాకుండా చూసుకోవాలి. ఇంట్లో ప్రశాంతంగా ఉంటాయి కదా, మనం ప్రశాంతంగా ఉంటాం. అలా కాదు, డామినేషన్ ఎవరిది అని అడిగారు, మీరు అది చెప్పండి. మీరు ఏంటంటే గట్టిగా అడుగుతారా, ఎట్లా చెప్తారు? నేను అలా కనిపిస్తాను, మీరు చెప్పొద్దు అన్నట్టుంది అది. ఫ్రాంక్ గా చెప్పండి. డామినేషన్ అంటే నేనే డామినేషన్ అంటే నేను డామినేట్ ఏం చేయను, తను ఏం చేయాలో సర్లే అనుకొని చేయనిస్తాను. కానీ కొన్నిసార్లు ఒక పాయింట్ వస్తాయి కదా, మనం ఒక్కోసారి సీరియస్ అయ్యి నిలబడతాం కదా నువ్వు అని అన్నప్పుడు, అప్పుడు నాదే నిలబడుతుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? కానీ జనరల్ గా అయితే తనదే ఆవనిస్తాం. ఏదైనా ఆయన పర్మిషన్, కానీ నువ్వా నేనా అంటే లేదు, నేను ఇది అని ఎక్కడో ఒక టైంలో వస్తాయి కదా, వచ్చినప్పుడు మాత్రం నా మాటే నిలబడుతుంది. తిట్టుకుంటారు ఎప్పుడన్నా? అస్సలకి ఇప్పటి వరకు కూడా తిట్టుకోవడం ఉండదు. గొడవ అంటే కొట్టుకుంటారు, తిట్టుకోవడమే లేదండి, మీరు కొట్టుకోవడం దాకా వెళ్తున్నారు. కొంతమంది తిట్టుకోవాలి కొట్టుకుంటారంట. భార్య భర్తల్లో ఎక్కడైనా గొడవలు వస్తాయి, ఒకళ్ళు కొంతమంది కొట్టుకుంటారు, కొంతమంది అరుచుకుంటారు. ఆ రెండు ఉండవు. మా గొడవ ఎలా ఉంటది అంటే అంటే సైలెంట్. ఒక రోజు మాట్లాడుకోం అంతే. అంతే అంతే. మళ్ళీ సెకండ్ ఎవరు వెళ్తారు ఫస్ట్? కొన్నిసార్లు నేను, కొన్నిసార్లు తను. అంతే. ఎక్కువ సార్లు తను, నేను ఎక్కువ. అట్లయితే మీకు ఓటేస్తానండి నేను. ఎక్కుతాను. ఇలా అర్థం చేసుకునే వైఫ్లు ఉండరు పాపం, మాట్లాడడం మానేస్తాం. అతనే రావాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది. అసలు ఆయన మాట జవదాటి చేసే పని ఉండదండి.
ఏదైనా నాకు కావాల్సింది నేను చేసుకోవాలంటే బతిమలాడుకోను ఏదో ఒకటి చేసైనా ఒప్పించుకుంటాను, కానీ వద్దు అనకు మాత్రం చేయలే ఏ పని ఎప్పుడు. ఓకే, ఇది మాత్రం మీకు చెప్పగలను. కానీ చూసే వాళ్ళకి మాత్రం నేను డామినేటెడ్ గానే కనిపిస్తాను. ఎవరైనా జగన్ గారు కూడా అని ఉంటారు కదా. అలా జగన్ గారు కూడా అంటారు, ఆయన కూడా అన్నారు అంటే మామూలుగా. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టే అంటారు, పరీక్ష అంటే ఏంటి వానమ్మే కొంచెం నీకంటే స్పీడ్ కదా, నువ్వు కొంచెం కామ్ కదా అని అంటుంటారు. అంటే మాట తీరు ప్రకారము ఇప్పుడు యాక్టివ్గా మాట్లాడడంలో నేను యాక్టివ్గా అనిపిస్తాను. నేను అనేది ఇంట్లో విషయం మాట్లాడుతున్నా, ఇంట్లో ఆయన మాట చెల్లుతుంది. ఓకే, మీరు ఎవరైనా అడగండి కాన్స్టిట్యున్సీలో కానీ మా స్టాఫ్ని కానీ, ఓకే అమ్మగారు మాట చెల్లుతుంది బాబు మాట చెల్లుతుంది అని అంటే బాబే ఓకే ఫైనల్ డెసిషన్. అదే చెల్లుతుంది, బట్ నేను ఇంటర్ఫియర్ అవ్వను. కాకపోతే లేడీస్ అన్నాక కొంచెం డబడబా ఉంటారు కదా, అంటే తను చేయాలనుకున్నది చేస్తుంటారు. ఒక పాయింట్ వస్తుంది కదండి, మనకి నచ్చలేదు అనుకోండి, వద్దు అని అన్నప్పుడు అవును కాదు అనే దగ్గర నేను మరీ స్ట్రాంగ్ గా లేదు అని అంటే నా మాట చెల్లుతుంది. మీరేం చదువుకున్నారు? నేను ఎంఏ అండి. తిని మీ లైఫ్ లోకి రాకముందు చాలా ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి కదా, ఒక్కటి కూడా బాగుంటారు కదా? అలాగే లేదండి, ప్రపోజల్స్ ఏం రాదు, నేనే బాగుంటాను. అలాగే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు. ఏంటండి నేను ఉన్నప్పుడు అడిగితే అలా మీరు ప్రపోజల్స్ అంటే కాదండి, అధికారంలో ఉన్నప్పుడు ఎలానో ఇలాంటి క్వశ్చన్లు అడగలేము. ఏమంటారు అంటే నేను చెప్పాలని, నేను పిల్లలకు ముందు సర్పంచ్ గా ఉన్నాను కదా. కాలేజ్ డేస్ లో నేను చెప్పేది. కాలేజ్ వస్తాయి కదా మరి, అదే అడుగుతున్నారు. కాలేజ్ టైంలో ఉంటాయి పర్సనల్ గా అడగండి, చాలా చెప్తారా? ఏమో చెప్పొచ్చు, కాలేజ్ టైం అడిగితే చెప్పలేరు కదా. ఇప్పుడు కాలేజ్ టైంలోని ఇప్పుడు మనం ఏంటంటే ఒక బాధ్యత గల పొజిషన్ లో ఉన్నాం, అప్పుడు అవన్నీ ఉండవు కదా. అప్పుడు జస్ట్ యూత్, అప్పుడు ఒక మైండ్ సెట్ లో ఉంటాం కదా. ఓకే, ఆ మైండ్ సెట్ లో ఆ టైంలోని ఎవరు మీ మైండ్ కి హార్ట్ కి టచ్ అవ్వాల స్ట్రాంగ్ గా, అలాగే ఈ అమ్మాయి కరెక్ట్ అని అలా లేదు. మీరు మా ఇద్దరికి పెట్టేస్తున్నారు ఇప్పుడు. ఫెస్టివల్ టైం అండి, చూసి ఎంజాయ్ చేసుకోవాలి అందరూ. మీరు జిల్లాలో పరీక్షిత్ రాజు ఎలాంటి వాడు అని అడిగితే ఇప్పుడు ఎవరిని అడిగినా పొలిటికల్ లీడర్స్ ని చెప్తారు, చాలా గుడ్ పర్సన్, ఎటువంటి అదర్ యావిగేషన్స్ లేవని చెప్తారు. క్యారెక్టర్ మాత్రం సూపర్. కాలేజ్ డేస్ అంటారా, అది నేను చెప్పలేను. అది నేను ఒకవేళ ఏం జరిగినా కూడా దానికి పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. మీరు కూడా ఎప్పుడు ఫన్నీగా అడగరా ఖాళీగా? ఎందుకు అడగం? అదే మరి మ్యారేజ్ డే 1 నుంచి అడిగితే ఏం లేదు, అది నిజమా కాదా దేవుడికి తెలియదు, ఆయనకు తెలియదు. ఏం చెప్పారు కదా ఉందని కారెక్కనివ్వండి, అలా స్టార్ట్ అవుతుంది ఇంటికి వెళ్ళిన దగ్గర. గట్టిగా మాట్లాడి ఎదిరించే అంత ఆడవాళ్ళు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎదిరించాల్సిన అవసరం లేదు, చూపించాలి. అవి చాలా కామన్ థింగ్స్. ఏ పొజిషన్ లో ఉన్న వాళ్ళైనా గొడవలే, అంటే గొడవలు అంటే అదే అండి, సైలెంట్ అయిపోతాం అంతే. అది బెస్ట్. మాట్లాడడం మానేయడం. నేను ఒక 2 రోజులు మాట్లాడకపోతే ఆవిడ ఏడ్చేస్తుంది, మనం వెళ్ళి బతిమాలేస్తాం. ఎమోషనల్ అండి బాగా, మీరు సెన్సిటివ్. ఆయన మాట్లాడకపోతే అసలు ఉండలేను. సో 2 రోజులకి ఏడ్చేసరికి మనం ఒక రోజు వరకు పర్వాలేదు, కానీ ఇంక సెకండ్ డే అయితే ఏడుస్తారు. ఆవిడ మనం వెంటనే వెళ్ళి బతిమాలేస్తాం. ఓకే, అక్కడతో క్లోజ్ అయిపోతుంది. చాలా సెన్సిటివ్ అయితే మీరు. ఎమోషనల్ గా చాలా సెన్సిటివ్. నన్ను చూస్తే చాలా స్టబర్న్ ఉమెన్ అనుకుంటారు, కానీ ఎమోషనల్ గా చాలా సెన్సిటివ్. ఓకే, చాలా సెన్సిటివ్. కానీ మీకు అప్పుడప్పుడు నేను మీ ఇన్స్టాలో ఎతికితే దొరకలేదు, కానీ కొన్ని రీల్స్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారండి. అంటే కొంతమంది పొలిటికల్ గా ఉన్న వాళ్ళు దాన్ని ట్రోల్ చేశారు కూడా, టిక్ టాక్ వీడియోలు. అంటే ఇష్టమా అండి, లేకపోతే మీకు కూడా అలా వీడియోస్ చేయటం, లేకపోతే లేదా క్యాజువల్ గా టైం పాస్ కోసం చేసింది అట్లా వైరల్ అయిపోయినాయి అంటారా? వీళ్ళు ఒక సందర్భాన్ని అదేదో బ్యాడ్ గా ప్రచారం చేశారు, కానీ అందులో తప్పేముందండి? నేను సినిమా పాటలు చేశానా, లేకపోతే నన్ను కించపరిచేలాగా పాడడం, డ్యాన్స్ చేయడం, లేకపోతే నా హుందాతనాన్ని పోయేలాగా నేను డ్యాన్స్ వేయడం లేకపోతే పాడడం లేదు కదా. జగన్ గారి గురించి పాట, నాకు చాలా ఇష్టమైన నాయకుడు. మీకు చెప్పాను, మాకు పాలిటిక్స్ కాదు, ఎమోషనల్ బాండింగ్ ఆయనతో. అంత ఎమోషనల్ బాండింగ్ ఉన్న వ్యక్తి పాట నాకు పాడాలనిపించింది. టిక్ టాక్ అప్పుడు బాగా ఫేమస్ కదా, మేము యంగ్స్టర్స్.
మేమేం ముసలోళ్ళం 60 ఏళ్ళు దాటిపోయి ముసలోళ్ళం కాదు. ఈ జనరేషన్ ఆ జనరేషన్లో ఆ టిక్ టాక్ అనేది అప్పుడు ఇది. అవును. సో జగన్ గారి మీద ఒక పాట నాకు అది కూడా ఆ రోజు ఏంటి ఎయిర్పోర్ట్లో ఉన్నాం, బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాము. నాకెందుకు ఆ పాట జగన్ గారి మీద చేయాలనిపించింది, చేసాను, పెట్టేసాను, ఫ్లైట్ ఎక్కేసా. నా ఫోను మ్యూట్, 2 hours waiting, 2 hours స్విచ్ ఆఫ్ కదా. దిగేసరికి మొత్తం ఫోన్స్ ఇది ఇలా వైర్లే అన్ని ఛానల్స్ లో వచ్చేసింది, లక్షల వ్యూస్ తోటి ఇలాగే. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్ని ఛానల్స్ లో వచ్చింది, ఏ ఛానల్లో కూడా నెగిటివ్ గా అసలు చెప్పలే. వాళ్ళ నాయకుడి గురించి ఆవిడ ఇలా చేశారు అని ఎంత బాగా చెప్పారో. వీళ్ళకి ఒక పాయింట్ దొరికింది, పుష్పశ్రీవాణికి వేలు చూపించడానికి ఏ పాయింట్ లేదు. ఏం పాయింట్ ఉంది, నువ్వు టిక్ టాక్ చేసావు అని అంటారు. అందులో తప్పేంటుంది అన్నది ఇప్పటికి కూడా అర్థం కాదు. టిక్ టాక్ మంత్రి అని పెట్టేశారు. మనం చేసిన మంచి, మనం చేసిన కష్టం, మన తెలివితేటలు కొంత ఇది అంటే నేనేం ఫీల్ అవుతున్నానని ఆవిడ కొద్దిగా ఇబ్బంది పడ్డారు. అంతే కదా. అంటే పర్సనల్ గా మాట్లాడేయడము, పర్సనల్ గా అంటే ఉమెన్ పొలిటీషియన్ అంటే ఎంత లోకం అంటేనండి, మా పేజీలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టేస్తా ఉంటారు. అంటే చాలా అబ్యూజ్ గా. మళ్ళీ మినిస్టర్ ఏ పొజిషన్ లో ఉన్నా వాళ్ళకి అనవసరం. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎంత దారుణంగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి. మరి వాళ్ళ ఫ్యామిలీస్ ఏం అనరో ఏంటో ఏం తెలియదు. అసలు అది పెద్ద టిక్ టాక్ చేయడం అనేది పెద్ద ఇదే కాదు, అంత నెగిటివ్ ఏం కాదు. చేశారు. టీడీపీ వాళ్ళకి అలవాటే కదా, నెగిటివ్ కాకపోయినా దాన్ని ఎలా నెగిటివ్గా చూపించాలా అనుకునే విధంగా. అంతే, అంత మించి. మీ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఉన్నాయి ఇక్కడ, చూద్దాం. నాన్నగారా? ముగ్గురు అమ్మాయిలేనా? ముగ్గురు అమ్మాయిలు, ఒక కొడుకు. లాస్ట్ చిన్నాడు. నీకు ఇంత పర్సనల్ ఎలా వచ్చింది? మా టీం తీసారు ఎక్కడి నుంచో. దుర్గకు చెప్పు ఏం కావాలి, ఏ పాట కావాలి నీకు? ఏం పాట, ఏ పాట కావాలి చెప్పు. గిరగిర తిరుగుతుంది ఫ్యానా, జగన్ మామ సాంగ్. కార్ లో అవే సాంగ్స్ వింటూ ఉంటాం కదా, అక్కడ కార్ లో ఉంటది, సో అవే వింటారు. జగన్ సార్ అంటే ఎంత ఇష్టం అంటే, జగన్ మామ కనిపిస్తే చాలా ఇష్టం. అంటే పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఇయర్ ఎవరి బర్త్డేకి వెళ్తుంటాం, ఎత్తుకుంటారు. మన బర్త్డేకి, లాస్ట్ ఇయర్ బర్త్డేకి వెళ్ళినప్పుడు, అంటే తను ఎంత పర్టికులర్ గా జగన్ గారు అంటే కనెక్ట్ అయిందంటే మాకులాగే. లాస్ట్ టైం బర్త్డేకి వెళ్ళినప్పుడు కొంచెం ఎదిగింది కదా, తీసుకెళ్ళాము, ఫోటో తీసాము, వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మమ్మీ జగన్ మామ నన్ను ఎందుకు ఎత్తుకోలేదని అడిగింది. అంటే అంత ఎమోషనల్ కనెక్ట్ అయింది తను కూడా. ఫస్ట్ పుట్టినప్పుడు, తర్వాత బర్త్డేకి 2 birthdays కి ఎత్తుకున్నారు. 3rd birthday కి వెళ్ళినప్పుడు, 4th birthday కి వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన తర్వాత మమ్మీ జగన్ మామ నన్ను ఎత్తుకోలేదండి. అమ్మ నువ్వు ఎదిగావు కదరా అందుకనే ఎత్తుకోలేదు అని చెప్పాల్సి వచ్చింది. అంత ఎమోషనల్ కనెక్షన్. దెబ్బ తగిలినప్పుడు కూడా వీడియో చేసింది, ఏడ్చింది సార్కి దెబ్బ తగిలినప్పుడు. అంటే టీవీ ఎప్పుడు ఆన్ అయ్యి ఉంటది కదా అండి, కార్ లో ఉన్నప్పుడు పార్టీ పాటలు మేము ఎప్పుడు జగన్ సార్ జపం చేస్తుంటాం కాబట్టి తనకు కూడా వచ్చేసింది అది. టీవీలో కూడా అవే చూస్తూ ఉంటాం, సాక్షి, జగన్ సార్ మీడియా, జగన్ గారు వీడియోస్ చూస్తుంటాం కదా, అందుకే ఎమోషనల్ కనెక్ట్ అక్కడే ఉంటది, అక్కడే తిరుగుతూ ఉంటది కదా, అవే కనెక్ట్ అవుతా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ జగన్ గారి పేరు చెప్తే ఎక్కువ ఎమోషనల్ అయ్యేవారు మీ ఇద్దరు అసలుకి? ఏ టైంలో ఎక్కువ ఆయన తలుచుకున్నప్పుడు ఏడుపు అనిపించింది? అంటే దెబ్బ తగిలినప్పుడా, లేకపోతే ఓడిపోయినప్పుడా, లేకపోతే ఫస్ట్ పాదయాత్ర చేసినప్పుడా? నా రిజల్ట్ అర్థమైపోయింది నాకు. మాకు ఎప్పుడైతే 2 మండల్స్ హార్ట్ అనమాట, అక్కడ ఎప్పుడైతే ఇంకా వదిలేసి స్టేట్ ఏమవుతుంది, ఇదేమవుతుంది అని అలా చాలా స్టబన్గా ఈవినింగ్ వరకు ఉన్నా. ఎంతమంది వచ్చినా మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, బాబు ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉన్నారు అని వచ్చేసారు. మేము ఎలాగో ఉంటామని చూస్తే మేము చాలా ధైర్యంగా ఉన్నాం. బట్ ఈవినింగ్ జగన్ సార్ ప్రెస్ మీట్లోని ఏం జరిగిందో అని ఒక ఆయన కళ్ళల్లో
నీళ్ళు కనిపిస్తాయి చూడండి, బాధ. అప్పుడు మాత్రం బాగా ఇంకా ఎక్కిపెట్టి ఏడ్చేసాను నేను. ఆ వీడియో చూస్తూ ఏడ్చేసి అందరూ ఉన్నారు, మా వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు వరకు అంత ధైర్యంగా ఉండి కార్యకర్తలకు అంత ధైర్యం చెప్పాను నేను. ఇంకా ఆయన అలాగా ఎమోషనల్ చూడగానే వచ్చేసింది అనమాట. అంత ఎమోషనల్ కనెక్షన్. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సార్ని పలకరించినప్పుడు అంతమందిలో గబుక్కుని మనం అందరిలో ఉన్నప్పుడు మన వైపు చూడకపోవచ్చు, చూసినా మనం ఒక్కొక్కసారి మనం చూసినా కూడా కనిపించరు ఎదుటోళ్ళు, వేరే ఆలోచన. ఒకవేళ మనం విష్ చేసిన విష్ అందుకోకపోయినా, మనం పలకరించిన గబుక్కుని వేరే వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయినా వచ్చి ఏడ్చేస్తా, సార్ ఈ రోజు నన్ను పలకరించలేదు, ఈ రోజు నేను విష్ చేశాను సార్ అందుకోలేదని ఇంటికి వచ్చి ఏడుస్తా. అంత ఎమోషనల్. ఓకే, చాలా ఎమోషనల్. కానీ ఈయన కూడా జగన్ గారు ఫ్యాన్ కాకపోతే పెళ్లి చేసుకునే దాన్ని కాదనేది ఒకటి, అది కూడా ఫుల్ ట్రోల్ అయిందండి. జగన్ గారు ఫ్యాన్ కాకపోతే అన్నది కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకపోతే, ఓకే, అంటే నన్ను ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా టీడీపీ నుంచి దేని నుంచి పోటీ చేయాల్సి వస్తే ఏమో అప్పుడు రిజెక్ట్ చేద్దునేమో అన్నది నా సంబంధం వద్దని, చేద్దునేమో అని హైపోథెటికల్ గా చెప్పాను అంతే. ఓకే ఓకే, అందుకనే మీరు బిఫోర్ అన్నది, ఒకవేళ నేను పార్టీ మారే ఆలోచన ఉన్నా తనకైతే ఆయనకి ఆలోచన కాదు, అంటే నా గురించి చెప్తున్నా. ఒకవేళ నేను మా ఫ్యామిలీ అటు ఉన్నది కదా అని నేను ఒకవేళ వెళ్ళాలనుకున్నా తను రాదు నాతో చెప్తుంది. అంటే నాకున్న ఎమోషనల్ బాండింగ్ చెప్పాలని అలాగా ఎగ్జాంపుల్ చెప్పారు, కానీ ఆయన రోజు కూడా ఆయనకు ఆ థాట్ అసలేదు. నేనెంత కమిటెడో నాకులాగా ఆయన కూడా కమిటెడ్, కాకపోతే ఒక రవ్వ ఎక్కువ. నేను అది మాత్రం ఒప్పుకుంటా. ఓకే, కానీ మీరు ఎలక్షన్స్ అంటే క్యాంపెయినింగ్ చేసేటప్పుడు మీ మదర్ ఎక్స్పైర్ 2019 ఎలక్షన్స్ అప్పటికి 2019 ఎలక్షన్కి 2019 ఎలక్షన్ ఇంకా ఐ థింక్ April 9th అనుకుంటా పోలింగ్, 9th 11th. 5th మదర్ చనిపోయారు. ఇంకా 4-5 daysలో ఎలక్షన్ అయిపోతుంది అని అనగా చనిపోయారు మదర్. ఇంకా ఆ ఎమోషన్స్ కూడా అలాగ లోపల దాచుకొని లాస్ట్ డే డ్యాన్స్ చేస్తాను నేను ఈ గిరగిర తిరుగుతుంది ఫ్యాన్కి, ఎందుకంటే క్యాడర్కి ఆ బూస్టప్ ఇవ్వాలని. నేను ఎక్కడా ఏడుస్తున్నట్టు కానీ దిగాలుగా ఉన్నట్టు కానీ కనిపించలే ఆ 4 days. పాలిటిక్స్ అంతే, ఎమోషన్స్ని దాచుకోవాలి. నవ్వు వచ్చినప్పుడు నవ్వడానికి ఉండదు, ఏడుపు వచ్చినప్పుడు ఏడవడానికి ఉండదు, అంతే పాలిటిక్స్. ఆ ఎమోషన్స్ కూడా అలా దాచుకొని డ్యాన్స్ చేసి క్యాడర్కి ఉత్సాహం తీసుకొచ్చి 2019 జస్ట్ 5 days ముందు చనిపోయారు. హెల్త్ ఇష్యూ. ఇదేంటి అసలుకి? అమృత భూమి అని ప్రకృతి వ్యవసాయం మీద ఒక అవేర్నెస్ కల్పించేటువంటి చాలా గ్రేట్ ఫిల్మ్ అది. అందులో టీచర్ పాత్ర, అలాగో టీచర్ కాబట్టి కనెక్ట్ అయ్యా. టీచర్ పాత్ర అంటే చేశాను. సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ మీకు నార్మల్ గా, లేకపోతే ఇంట్రెస్ట్ అనేం లేదు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి. అప్పుడు ఆవిడ డిప్యూటీ సీఎం, సో అప్పుడు ఆవిడకి ఫాలోయింగ్ కూడాను అంత బాగుంది. సో ఒక ప్రకృతి వ్యవసాయం మీద అలాంటిది చేస్తే మన వాళ్ళు ఒక 10 మంది ఇన్స్పైర్ అవుతే అదొక మంచి కార్యక్రమే కదా, చేయాలి. అది వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా. మనకి ఒక ఫాలోయింగ్ ఉన్నప్పుడు దాన్ని మంచి రూపంలో యూస్ చేయడం అనేది దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. అవును, సో అదే చేశారు అప్పుడు. సో మీరు కూడా యాక్సెప్ట్ చేసేసారు. దాంట్లో నేను కూడా ఉన్నాను. యాక్ట్ చేశారు ఆయన కూడా. నా మీద ఆయన పాత్ర ఇంకా బాగుంటుంది, నా మీద చాలా బాగా యాక్ట్ చేస్తారు అందులో. ఓకే, ఆ మూవీలో. సినిమాలు చూస్తుంటారు ఇద్దరు? చూస్తామండి. ఇప్పుడు ఓజీ రిలీజ్ అయింది, చూసారా? లేదు, చూడలేదు, చూడం కూడా. అదేంటి అట్లా అంటారు? పాలిటిక్స్ వేరు, సినిమా వేరు. అవును, పొలిటికల్ ఇప్పుడు వచ్చేసరికి పాలిటిక్స్ వేరు, సినిమా వేరు. కానీ అక్కడ అలా లేదుగా, పాలిటిక్స్ సినిమా ఒకటేలాగా అయిపోయింది కదా. ఎప్పుడైతే పాలిటిక్స్ సినిమా ఒకటయిందో అప్పుడు ఆటోమేటిక్ అది పాలిటిక్స్ అవుతుంది. ఈ రోజు పాలిటిక్స్ వేరు, సినిమా వేరా? జగన్ గారు ఉన్నారు, బాలయ్య గారు అభిమాన్ అంటుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ సినిమా వేరా? ఇప్పుడు కాదు, ఇప్పుడు రెండు ఒకటైపోయాయి కదా, ఇప్పుడు ఒకటిగానే ఉంటుంది. సో అందుకని చూడరా? మరి అది పాలిటిక్స్ అయిన తర్వాత ఎందుకు చూస్తాము? ఎందుకు చూడాలి? చూడండి. ఎవరు ఫ్యాన్ అసలు మీరు? నేను చదువుకునే టైంలో అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అవునా? చదువుకునే టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యానా? డై హార్డ్ ఫ్యాన్. ఓకే. బట్ ఈ పొలిటికల్ ఇది వచ్చిన తర్వాత ఆయన థాట్ ప్రాసెస్ నచ్చలేదు. ఓకే. ఇప్పుడు ఎవరు ఫ్యాను? అల్లు అర్జున్, పుష్ప. ఓ, పుష్ప ఫ్యాన్ ఇప్పుడు? ఓకే. నేను మూవీ చూసాక పోస్ట్ కూడా పెట్టా పుష్ప మూవీ మీద, మూవీ చిన్న రివ్యూ లాగా రాసి. ఆబ్వియస్గా అల్లు అర్జున్ ఫ్యాన్. అల్లు అర్జున్ యాక్టింగ్ లేకపోతే? యాక్టింగ్ అంతే.
స్టైల్, యాక్టింగ్ యాక్టింగ్. కలిసారు ఎప్పుడన్నా? లేదు, Hmm. కలవదు. మీరెవరు ఫ్యాన్ అండి? నేను అప్పుడు నాగార్జున, ఇప్పుడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్. ఓకే, మీరు కూడా ఇద్దరిని కలవలేదు? లేదు. కలవలేదు. ఓకే, అంటే అభిమానిస్తాం అంతే. అభిమానం అంటే మా పొలిటికల్ బిజీ మీకు తెలియదేముంది. అంతే అంతే అంతే. కానీ నేను ఇది బన్నీకి పంపుతాను మీరు చెప్పింది, ఎస్పెషల్లీ ఆ క్లిప్. తప్పకుండా. నేను పుష్ప డైలాగ్ కూడా చాలా సార్లు చెప్పాను. ఒక్కసారి చెప్పారా ఇప్పుడు? పుష్పరాజ్ తగ్గేదే లేదని ఎన్నో సందర్భాలు చెప్పాను. పుష్పరాజ్, ఓకే, పుష్పరాజ్ తగ్గేదే లేదు. ఆ స్టైల్లో చెప్పలేదు కదా. అలా అంటారు. మళ్ళీ ఇదో కాంట్రవర్సీ. పొలిటీషియన్ సైడ్ సినిమా డైలాగ్ చెప్పి ఎలాగన్నారు? ఉందండి, పొలిటీషియన్స్ డైలాగ్ చెప్పకూడదా? ఇప్పుడు పొలిటీషియన్స్ అంతా చెప్తున్న సినిమా డైలాగ్ కదా స్టేజ్ల మీద, మీరు కాదా? మీ జగన్ గారే వాడుతున్నారు రప్ప 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 అని. అదే తప్పు. రప్ప డైలాగ్ ఆయన వాడలేదు. అక్కడ ఏముందని చదివారు. అదే చదివి ఆయన స్టైల్లో చెప్పారు. తప్పది. జగన్ సార్ ఎప్పుడు చాలా డిగ్నిఫైడ్. ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒక కార్యకర్త అతి ఉత్సాహంతో రప్ప రప్ప అని అతను పెట్టాడు. ఆ పోస్ట్ ని పార్టీ మొత్తానికి ఆపాదించారు. దాంట్లో దిట్ట కదా మరి. టీడీపీ దిట్ట అలాంటి బ్యాడ్ ప్రాపగాండా చేయడంలో చాలా దిట్టగా చేస్తారు ఎక్స్పర్ట్స్. పుష్పశ్రీవన్ గారు ఒక్కసారి మీ స్టైల్లో డైలాగ్ చెప్పరా ప్లీజ్. పుష్ప ఇక్కడే ఉన్నారు, రాజ్ ఇక్కడే ఉన్నాడు, ఒక ఇలా అంటానికి ఏముంది ప్లీజ్ ఒకసారి. పుష్పరాజ్ తగ్గేదేలే. పుష్ప 3 వైల్డ్ ఫైర్ ఉంటది. పాటలు పాడతారు బాగా ఇద్దరులో ఎవరో ఒకళ్ళు. ఈయన బాగా పాడతారు కదా పాట. అంటే నాకు లిరిక్స్ పెద్ద గుర్తుండవు, జస్ట్ ట్యూన్ అనేది పర్లేదు. ఎక్కువ ఏ సాంగ్ పాడతారు ఆమె గురించి అయినా కానీ? నేను హిందీ పాట రీసెంట్ గా ఇది ఏదంటే తూ హే తో దిల్ ధడకతా హై, తూ హే తో సాస్ ఆతీ హై, ఆ పాట. ఆమె కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎప్పుడే. కానీ జగన్ గారిని ఇప్పుడు కలుస్తున్నారు కదండి, కొంచెం టైం దొరుకుతుంది కదా వాస్తవంగా. అంటే డెఫినెట్గా పార్టీ అధినేత కాబట్టి ఎందుకు ఓడిపోయాం అనుకునే దానికి ఒకటి రెండు ఆయన సైడ్ నుంచి అసలు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు జగన్ సార్ ఓపెన్ గానే చెప్పారు కదా, వీళ్ళు చెప్పినటువంటి అబద్ధ హామీలు మనం చేసిన దాన్ని సరిగ్గా చెప్పుకోలేకపోయాం. ఓకే, ఇప్పుడు అంటున్నారు కదా మనం చెప్పుకోలేకపోయాము అన్నది ఒకటి రియలైజేషన్, కన్వే చేయలేకపోయాం. వాళ్ళు అబద్ధాలు చెప్పారు. ఓకే, ఈవీఎంస్ అన్ని. నా పర్సెప్షన్లో ఇప్పుడు జగన్ సార్ ఆయన పరిపాలన తప్పు చేశాను నేనైతే ఎవరన్నా ఒప్పుకోను. ఆయన చేసినంత మేలు ఇప్పటివరకు ఎవరు చేయాలి. మళ్ళీ స్ట్రాంగ్ గా క్యాడర్ అదే ఊపుతో ధైర్యంగా తిరుగుతున్నారు గ్రామాల్లో. ఈ రోజు చాలా స్ట్రాంగ్ ఉన్నారు క్యాడర్, స్ట్రాంగ్ ఉన్నారు క్యాడర్, ధైర్యంగా తిరగలుగుతున్నారు. ఎందుకు? అప్పుడు మేలు చేశారు కాబట్టి. క్యాడర్కి నష్టం జరిగి ఉండొచ్చు, బట్ ఈ రోజు జనాలు అనేవాళ్ళు ఎవరైనా సరే జగన్ గారిని పొగుడుతుంటే, జగన్ ఉన్నప్పుడే బాగుంది అంటుంటే, ఈ కూటమి వచ్చి సర్వనాశనం అయిపోయామని చెప్పేసి ప్రజలు అనుకుంటుంటే ధైర్యంగా కాలు రగరేసుకొని తిరగలుగుతున్నారు మా కార్యకర్తలు. ఎందుకంటే మా జగన్ ఇది చేసాడని చెప్పుకోగలుగుతున్నారు. ఈరోజు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు కదా. కూటమి ప్రభుత్వంలో ప్రశాంతంగా లేరా? పథకాలు రావట్లేదా? అంటే వస్తున్నాయనే కదా వినిపిస్తుంది బయట మనకి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిన్న కూడా జగన్ గారు క్లియర్గా చెప్పారు. ఎలక్షన్ ముందు సూపర్ 6 పాంప్లెట్ వేరే ఉంది, ఇప్పుడు సూపర్ 6 వేరే చూపిస్తున్నారు. అన్ని కోతలు. 300 యూనిట్స్ దాటితే పథకాలు ఇవ్వకపోవడం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి పథకాలు ఇవ్వకపోవడం, ఇలా జరుగుతున్నాయి. ఈ నిరుద్యోగ భృతి అన్నారు, 3000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, 1500 18 ఏళ్ళ నుండి 60 ఏళ్ళలోపు 18 ఏళ్ళ నుండి 59 ఏళ్ళ వరకు 1500 రూపాయలు అన్నారు. ఆడబిడ్డ నిధని లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, ఊసలేదు, ఏమీ లేదు. రైతు భరోసా సెంట్రల్ గవర్నమెంట్తో కాకుండా 20,000 ఇస్తామన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు 40,000 ఇవ్వాల్సింది మొన్న ఒక 5,000 ఇచ్చారు అంతే. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చింది 5,000 రూపీస్. అదే ఆ యూరియా ఇవ్వలేకపోతున్నారు. 270 రూపాయలు తీసుకోవాల్సినటువంటి యూరియా ఈరోజు 600 పెట్టి బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సి వస్తుంది. అయినా కూడా దొరకని పరిస్థితి. యూరియా కూడా స్కామ్ చేశారు, డైవర్ట్ చేశారు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పైగా రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులు క్యూలో నిలబడిన దాని మీద కూడా జోకులు వేయడం, సర్కాస్టిక్గా మాట్లాడడం. కూటమి ఇంత స్ట్రాంగ్ గా ఉంది కదా, అందరు కలిసి కూడా బీజేపీ కావచ్చు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు తట్టుకునే శక్తి ఉందా? సింగిల్ గా వైసీపీ అనే ఒక పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్ గా తట్టుకునే శక్తి ఉంటుందా? ఎందుకు లేదు? 14 సింగిల్, 19 సింగిల్, 24 సింగిల్,
ఇంకా 30 ఏళ్ళు రాజకీయం చేస్తే 30 ఏళ్ళు కూడా సింగిల్. మేము ధైర్యంగా చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా తప్ప ఏ పార్టీతో ఇప్పుడు పొత్తు పెట్టుకోరు, ఎవరికి ఎప్పుడు ఆయన భయపడరు. కానీ అది వేరే విషయం. ఇప్పుడు 14లో పొత్తుంది, సింగిల్ గా వచ్చారు, ఓడిపోయారు. 19లో పొత్తు లేదు, సింగిల్ గా వచ్చారు, అందరూ గెలిచారు. మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ ఓడిపోయారు. నెక్స్ట్ ఏంటి? మళ్ళీ పొత్తు పెట్టుకుంటే గెలిచే సత్తా ఉంటుంది ఆ పార్టీకి, ఆ ఉనికి చాటుకోగలరు. పొత్తు పెట్టుకుంటే మాత్రమే గెలవగలము అన్న భయం అయితే వాళ్ళల్లో పుట్టించింది అది జగన్ గారే కదా. పొత్తు పెట్టుకోకుండా రమ్మనండి జగన్ గారి మీదకి. వీళ్ళు ఆ కెపాసిటీ లేకపోతే, ఆ క్యాపబిలిటీ లేకపోతే, జనాల్లో ఆదరణ జగన్మోహన్ రెడ్డికి లేకపోతే వాళ్ళు ముగ్గురు పొత్తులో ఎందుకు వస్తారు? మన పొత్తులో వెళ్ళకపోతే అసలు గెలలేని జగన్మోహన్ రెడ్డిని తట్టుకోగలమా అని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భంగా ఆయనే చెప్పాడు. 15 ఏళ్ళు మా బంధం కొనసాగుద్ది అంటే దాని అర్థం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో జగన్ కి అవకాశం ఇవ్వకూడదు, మన పొత్తులో ఉంటేనే జగన్ తొక్కగలము అనే కదా. సింగిల్ గా అయితే ఎదుర్కోలేము జగన్ గారిని అని వాళ్ళకి క్లారిటీ ఉంది. ఖచ్చితంగా మళ్ళీ మేము సింగిల్ గానే వెళ్తాం 29లో కూడా ఖచ్చితంగా గెలుస్తాం. మధ్యలో ఒక న్యూస్ వచ్చింది, మేబీ జగన్ జైలుకి వెళ్లాల్సి వస్తే కూతురు వర్షారెడ్డి తన బాధ్యతలు తీసుకుంటారు, తన పార్టీ బలోపేతం చేసే కార్యక్రమం ముందుకెళ్తుంది మాట వాస్తవమా? నిజంగా కూతురు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు 2014 తర్వాత కూడా జైలుకి వెళ్ళారు కదా, మళ్ళీ తర్వాత స్టాండ్ అవ్వలేదా? ఆయన పోటీ చేయలేదా? సీఎం అవ్వలేదా? ఆరోపణలతోటి అధికారం వాళ్ళ వైపు ఉంది కాబట్టి జైల్లో పెట్టచ్చు. ఇప్పుడు కానీ రావాలి కదా, 3 months తర్వాత అయినా రావాలి కదా, వస్తారు కదా. 3 months దానికోసమే ఎవరినో పెట్టి ఒకటిగా ఉంది, ప్రాబ్లం లేదు. జైలుకి వెళ్ళినప్పుడు కొత్తల్లో షర్మిల కావచ్చు, విజయమ్మ కావచ్చు, భారతమ్మ కావచ్చు, అందరూ ఒకటిగా ఉంది. ఈ రోజు షర్మిలమ్మ ఒక దిక్కున్నారు, విజయమ్మ ఒక దిక్కున్నారు, భారతమ్మ ఏకాకి అయిపోయారు అనేది బయట వినిపిస్తుంది కదా. మేమందరం ఆ పార్టీని నడిపించే శక్తి ఇప్పుడు ఫ్యామిలీ ఆ కుటుంబానికి వస్తుంది కదా. ఫ్యామిలీ పరంగా వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. విజయసాయి రెడ్డి గారే పార్టీని విడిచి పక్కకి వెళ్ళిపోయిన వ్యక్తి, అన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసిన వ్యక్తే రేపు ఇంకా పార్టీని నడిపించే సత్తా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎవరు వెళ్ళిపోయినా సరే నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇంతమంది ఉండగా నాకు ఎటువంటి ఇది లేదు, వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు వెళ్ళిపోతే డిమోరల్ అయ్యే సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో లేదు. ఎందుకంటే ఆయనే టాప్. ఇప్పుడు షర్మిల కొడుకు రాజారెడ్డి కూడా వస్తాడనే టాక్ కూడా వినపడుతుంది. ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎవరేం చేయలేరు. ఆయన ఒక్కడు చాలు మా పార్టీకి. ఎక్కువ కాలం ఒకవేళ వీళ్ళు అధికార దుర్వినియోగం చేసి అధికారాన్ని ఉపయోగించి జైల్లో పెట్టినా పార్టీ సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. వస్తారు. నడిపించే నాయకుడు ఎవరు? నాయకురాలు ఎవరు? అప్పుడు ఎవరైనా నడిపిస్తారు. వస్తుందా? భారతమ్మ వస్తుందా? అది వ్యక్తిగత వస్తాడా? వర్షారెడ్డి వస్తుందా? ఇప్పుడు వ్యక్తిగత భేదాభిప్రాయం ఆ సిచ్యువేషన్ వస్తుందని అనుకోవట్లేదు. ఒకవేళ అన్యాయంగా నిజంగా జైల్లో పెట్టే పరిస్థితి వస్తే జగన్ గారు నిర్ణయిస్తారు ఎవరు ప్రాపర్ గా. భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు జగన్ గారు ఎవరిని పెట్టినా మొత్తం క్యాడర్ లీడర్స్ అందరం కూడా చెప్తే వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం పార్టీని. ఖచ్చితంగా ప్రజల ఆదరణ ఉంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజల యొక్క సపోర్ట్ తో వస్తాం. మళ్ళీ లాయల్ గా ఉన్న నాయకులు కదా. సో ఆ నమ్మకం అయితే ఉంది 100%. ఆయనకు ఉంది. ఎంత క్యాడర్ అధికారంపై 11 సీట్లు వస్తే ఎంత డిమోరల్ అవ్వాలి, పార్టీ ఎంత బ్యాక్ స్టెప్ వేయాలి ఎక్కడైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే ఎందుకు అంతమంది వస్తున్నారు? ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్ గారు ఏంటంటారు, ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఏమంటారు ఆరోగ్య సేవ అవ్వచ్చు, విద్యా వైద్యం అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, నాడు నేడు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, చేయుత పెన్షన్స్ అవ్వచ్చు, వాలంటీర్ ద్వారా ఇవ్వడం అవ్వచ్చు. ఈ సేవలన్నీ చేయడం అనేది వాస్తవం కదా. దానివల్ల లబ్ధి పొందారనేది వాస్తవం కదా. కరోనా టైంలో కూడా సేవలు చేసే వాస్తవం కదా. మరి ఆ ఓటర్స్ లబ్ధి పొందిన వాళ్ళందరూ ఉంటారు కదా. అంటే 67 సీట్లు వచ్చినప్పుడు కన్నా కూడా 11 సీట్లు వచ్చినప్పుడే క్యాడర్ స్ట్రాంగ్ గా ఉందంటారు మీరు? 100%. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్, ఎందుకంటే మాకు చెప్పుకోవడానికి ఒక స్వర్ణయుగం 5 ఏళ్ళు ఆయన చేశారు. వీళ్ళు ఎన్నన్నా చెప్పొచ్చు 5 ఏళ్ళు నాశనం చేశారు, అప్పులు చేశారు అన్నారు. ఏం అప్పులు? అబద్ధాలే కదా. ఈ రోజు ఒకటొకటి వాళ్ళు చెప్పినవన్నీ, జగన్ గారి మీద చెప్పినవన్నీ అబద్ధాలు. ఎలక్షన్ ముందు అబద్ధాలు చెప్పి గెలిచారన్నది క్లారిటీ. 14 లక్షల కోట్లు అప్పు ఎక్కడండి? మొన్న అసెంబ్లీలో ఆన్సర్ ఏమి ఇచ్చారు? 3,60,000 కోట్లు. సో ఇదంతా ముందు రాజశేఖర రెడ్డి గారు చెప్పుకునేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు చేసిన అభిమానం, ఆయన సేవ మనం చెప్పుకొని పార్టీ వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు
రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో పాటు జగన్ గారు 5 సంవత్సరాలు ప్రజలు పరిపాలన చేసిన చెప్పుకోవాలి. మేలు పరిపాలన అవన్నీ ఉన్నాయి కదా. అదంతా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పథకాలకి పేర్లు మార్చి పథకాలు ఇవ్వగలిగారు కానీ వీళ్ళు ఆపలేకపోయారు. అమ్మఒడి కానీ ఏదైనా సరే ఆపగలిగారా? ఇప్పుడు వచ్చే వాహనం ఎంత కానీ ఇవన్నీ ఇప్పుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని సంబోధించే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సైకో గాడు. ఎందుకంటే నిన్న బాలకృష్ణ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు, మీరు వినే ఉంటారు అది, ఆ వీడియో విన్నారో లేదు నాకు తెలియదు. విన్నాను, నేను రెస్పాండ్ కూడా అయ్యాను. చాలా మంది అతన్ని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అసలు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూశారు కాబట్టి అసలు వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ వైజ్ కావచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళకి గౌరవం ఇచ్చే దాంట్లో కావచ్చు, లేకపోతే ఒక డిసిషన్ మనం చెప్పినప్పుడు అది రిసీవ్ చేసుకున్నట్టు ఆ టైంలో అసలు ఎలా బిహేవియర్ ఉంటుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంత హ్యుమానిటీ ఉన్న వ్యక్తి నేనైతే చూడలే పాలిటిక్స్లో. ఆయనకి ఎంత జాలిగా అంటే నేను మంత్రిగా వర్క్ చేశాను, క్యాబినెట్లో ఉన్నప్పుడు కొన్ని పథకాల విషయంలో సపోజ్ చేయూత అంశం అప్పుడు ఒక టాపిక్ వచ్చింది, పెన్షన్ తీసుకునే వాళ్ళకి చేయూత వద్దు అన్న సందర్భం వచ్చినప్పుడు విడోస్ అనే వాళ్ళకి పెన్షన్ వస్తుంది, వాళ్ళు చేయూతకు కూడా అర్హులు అవుతారు. అబౌవ్ 60 వాళ్ళు ఎలాగో అర్హులు కాదు, కానీ విడోస్ కూడా అర్హులు ఎవరైతే అవుతున్నారో 60 బిలో ఉన్నవాళ్ళు రూల్ ప్రకారం అయితే వాళ్ళకి చేయూత రాదు. ఆయనకి ఎంత హ్యూమానిటీ చూడండి, భర్త చనిపోయి ఒంటరిగా పిల్లల్ని సాకాలి, ఆ ఫ్యామిలీ బర్డెన్స్ ముందు తీసుకెళ్ళాలి, వాళ్ళకి పెన్షన్ వచ్చినప్పటికీ కూడా అలాంటి వాళ్ళకి మనం కంపల్సరీ చేయూత ఇవ్వాలని చెప్పి రూల్ మార్చి పెన్షన్ హోల్డర్స్ కూడా చేయూత అర్హులైతే వాళ్ళకు కూడా చేయూత ఇమ్మని చెప్పారు. అంత హ్యుమానిటీతో ఆలోచిస్తారు. మీరు అన్నారు ఎవరి మాట వినరు అని. కొన్ని సందర్భాల్లో వినకపోవచ్చు, అది కూడా ప్రజలకు మంచి చేసే విషయంలోనే వినకపోవడం అనేది నేను చూశానైతే తప్ప డెసిషన్ మేకింగ్లో కొన్ని స్టబన్గా ఉంటారు. అన్న ఇలా చేస్తే ఎలాగవుతుంది. ఇప్పుడు అమ్మఒడి వచ్చేసరికి అంటే రియల్గా జరిగింది చెప్తున్నాను, అక్కడ కొంతమంది మంత్రులు వాళ్ళు అమ్మఒడి వచ్చేసరికి ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు, గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి ఇద్దాము, ఎక్కువ ఎక్స్పెండిచర్ కదా సంథింగ్ అలాగన్నారు. ఆయన వినలేదు. ఎందుకనంటే ప్రైవేట్ స్కూల్స్లో చదివే మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయాలి అని చెప్పేసి అమ్మఒడి అనేది అలాగా అంత స్టబన్గా ఉంటారు. ఒక గుడ్ డెసిషన్ పీపుల్ చేయాలన్న విషయంలో మాత్రం ఎవరి మాట వినరు. అదొక్కటే ఆయన మాట వినకపోవడం ఎవరి మాట అలాగేమి ఉండదు. ఎంత చిన్నవాళ్ళ దగ్గర అయినా సరే సలహా తీసుకుంటారు, ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఇది ఎలాగా. మరి ఎందుకు బాలకృష్ణ గారు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు? అసలు బాలకృష్ణ గారు ఒక గౌరవ శాసనసభ్యుడని మర్చిపోయారు, అదొక గౌరవ శాసనసభ అన్నది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు జగన్ గారిని హేళన చేస్తూ మాట్లాడుతూ, జగన్ గారి వ్యక్తిత్వ హననం చేస్తూ, చిరంజీవి గారిని కూడా అవమానిస్తూ అని మాట్లాడారు. ఈ ఎపిసోడ్ వల్ల అర్థమైంది ఏంటి అని అంటే, ఇన్ని సంవత్సరాలు చిరంజీవి గారిని ఇండస్ట్రీని జగన్ అవమానించారని ఏదైతే ప్రోపగండా చేశారో నేను చిరంజీవి గారి లెటర్ తోటి అందరికి అర్థమైపోయింది. మమ్మల్ని జగన్ అవమానించలేదు, సాధారణంగా ఆహ్వానించారు, పిలిచారు, ఇలాగ మాకు టికెట్స్ రేట్స్ పెంచారు, నాకు బాలకృష్ణ సినిమా కూడా టికెట్ల రేట్లు పెరిగినాయి ఆ చర్చ తర్వాత అని చెప్పేసి ఆయన లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళకి చంపబెట్టే కదా, పవన్ కళ్యాణ్ గారికి కూడా చంపబెట్టింది. అసలు బాలకృష్ణ గారు ఆయన ఒక గౌరవ శాసనసభ్యుడు అండి, ఆయన కాన్స్టిట్యున్సీ సమస్యలు ఏ రోజు చెప్పలే, ప్రజా సమస్యలు ఏ రోజు మాట్లాడలే. నిజంగానే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజకీయాలు ఆలోచించుంటే ఈయనకి హెల్ప్ చేయకపోతే ఈరోజు వచ్చి అసెంబ్లీలో మాట్లాడేవారైనా. ఆయన రాజకీయం ఆలోచించకుండా ఆ రోజు ఆయన హెల్ప్ చేశారు కాబట్టి ఈరోజు అసెంబ్లీలో ఎంత ఇదిగా మాట్లాడగలుగుతున్నారు. ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సభలో లేని వ్యక్తి గురించి అలా సైకోని మాట్లాడే ఎంతవరకు కరెక్ట్? అదే మీకు చెప్తున్నాం కదా, టీడీపీ వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఒక ట్యాగ్ ఒకళ్ళు తగిలించేస్తారు. ఇంకా కింది స్థాయి నుంచి పై స్థాయి చంద్రబాబు నాయుడు గారి వరకు ఇంకా అదే ట్యాగ్. ఒక వ్యక్తిని బ్యాట్ చేయాలంటే ఒకటే పాయింట్. ఫ్రెండ్స్ ఎవరు లేరండి మీ జిల్లా వాళ్ళు కావచ్చు, పక్క జిల్లా? జనరల్గా 2024 ఎలక్షన్ ముందు వరకు టీడీపీ వైసీపీ అన్నది లేకుండా ఎమ్మెల్యేలను కానీ ఎక్స్ఎమ్మెల్యేలను కానీ మేము చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఎవరు మీకు ఫ్రెండ్స్ అంటే మంచి ఫ్రెండ్స్ ఆ పార్టీలో? అందరితోటి బాగుండేవాళ్ళం. 2014 to 19 అప్పుడు చైర్పర్సన్ స్వాతి రాణి గారు అవ్వచ్చు, అప్పుడు గీత గారు అవ్వచ్చు, ఇదే సంజయ్ రాణి గారు అవ్వచ్చు, కోళ్ళ లలిత్ కుమార్ గారు అవ్వచ్చు, కే నాయుడు గారు అవ్వచ్చు, ద్వారపరెడ్డి జగదీష్ గారు అవ్వచ్చు, వీళ్ళ మేమందరం అపోజిషను. వాళ్ళు టీడీపీ, మేము వాళ్ళు అధికారంలో ఉన్నారు, మేము అపోజిషన్లో ఉన్నాం. అప్పుడు
ఆ మీటింగ్స్ వరకు మేము అడగాల్సిన వాళ్ళు సమాధానం చెప్పారు. అయిపోయిన తర్వాత చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మాట్లాడుకునే వాళ్ళము. ఫంక్షన్స్ వాళ్ళ ఫంక్షన్కి పిలిస్తే మేము వెళ్ళేవాళ్ళం, మేము పిలిస్తే వాళ్ళు వచ్చేవారు. అంత క్లోజ్ రిలేషన్ ఉండేది. ఇదే గుమ్మడి సంజయ్ రాణి గారు మేమిద్దరం చాలా క్లోజ్ ఒకప్పుడు. ఓకే. ఇప్పుడు ఎంత రైవలరీ అంటే అసలు ఏంటి వైసీపీ వాళ్ళతో మాట్లాడితే ఏమైపోద్దో అన్న మెసేజ్ వాళ్ళ పార్టీలో ఉంది. ఓకే. అందుకని మొహాలు చూపించడానికి ఇదెవరు ఏది పడితే అది మాట్లాడడం. ఇప్పుడు రైవలరీ పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. పర్సనల్ మెసేజ్ అని పెట్టుకుంటారు కదా, అవి కూడా లేవు. అంటే అంత ఘోరంగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మరి అధిష్టానం నుంచి ఏం సిగ్నల్స్ వస్తున్నాయి కానీ ఓకే ఇంకా పార్టీస్ ఫంక్షన్స్ పిలుచుకోవడం, ఎదురు పడితే ఇది అవ్వడం. హోంమంత్రి అనిత గారు మీరు మంచి ఫ్రెండ్ అనా? ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు? ఆవిడతో అంత పరిచయం లేదు, ఆవిడతో ఎప్పుడు మాట్లాడలేదు కూడా. ఓకే. అప్పుడు 14 to 19 కూడా లేదు. ఆ తర్వాత ఎలాగ ఆవిడ ఓడిపోయారు, మేము అధికారంలో అప్పుడు లేదు, ఎప్పుడు లేదు. సంజయ్ రాణి గారు అంటే మా జిల్లా కాబట్టి ఆవిడతోటి ఫస్ట్ చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు ఆవిడ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటు దురుసుతో మాట్లాడడం, జగన్ గారిని అంటే మేము కూడా ఖచ్చితంగా మా నాయకుడిని అంటే మేము ఎందుకు వదులుతాము, గట్టి కౌంటర్ ఇస్తున్నాం మేము కూడా. సో ఎలక్షన్స్ తర్వాత ఆ ఫ్రెండ్షిప్ కూడా అందరితో కట్ అయిపోయింది అనమాట. కట్ అవడం కదా, వాళ్ళని బట్టి. ఓకే. వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు. టీడీపీ వాళ్ళ మైండ్ సెట్, వైసీపీ వాళ్ళు అంటే ఏదో మేమేదో, అసలు మేము అధికారంలో ఉన్నప్పుడు అసలు టీడీపీని ఏ రోజు టార్గెట్ చేయలే. మా జిల్లాలో మేము ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఎవరిని ఒక మాట అనలా, ఎవరిని హెరాస్ చేయలే. బట్ వాళ్ళు అలా లేరు. వైసీపీ వాళ్ళు అంటే అమ్మో వీళ్ళతో వెళ్తే మా అధిష్టానం ఏమంటుందో అన్నంత దారుణంగా ఉన్నారు. మాట్లాడడానికి కూడా ఆలోచిస్తున్నారు. మీకు ఎవరున్నారు ఫ్రెండ్స్? పరీక్షిత్ గారు టీడీపీలో, జనసేన టీడీపీ అలా ఎవరు లేరండి అసలుకి? లేదు. మీ బేస్ ఉంది కదా, మీ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి రూట్స్ కూడా. ఎవరితో మనకి పెద్దగా ఫ్రెండ్షిప్ అని ఏం లేదు. అందరితో మామూలు పలకరించుతాం కదా, ఎవరైనా కనిపిస్తే పలకరించడమే తప్ప ఫ్రెండ్షిప్ అనేది ఏం లేదండి. ఓకే. ఎలా మీరు చాలా సౌమ్యంగా వెళ్ళిపోతారా, రెబల్ గానే ఉంటారా? మీ జిల్లాలో కావచ్చు ఏదైనా ఇష్యూ ఏదైనా ఇష్యూ బేస్ వచ్చినప్పుడు సౌమ్యంగానే డిపెండ్స్. ఓకే. ఇప్పుడు సాఫ్ట్ కొంచెం అగ్రెసివ్ కూడా ఉంది. కాన్స్టిట్యున్సీలో అగ్రెసివ్ ఉంటాం, జనరల్ గా సాఫ్ట్ గా ఉంటాం. మరి కళ్ళ ముందు మనకి మరీ ఏమంటారు ప్రెషరైజ్ అయినప్పుడు మాత్రం ఆటోమేటిక్ అగ్రెషన్ చూపిస్తాం. ఓకే. ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఆ పరిస్థితి ఇంకా రాలేదు. మీదకి వస్తే ఆటోమేటిక్గా అది కూడా ఉంటది కదా. ఓకే. ఈ పరీక్షిత్ రాజు అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మీ నేమ్ అసలుకి. పరీక్షిత్ అనేది అసలుకి ఏంటి, ఎలా వచ్చింది అసలు అది? అంటే మా చిన్నప్పుడు మా మదర్కి అంటే నేను అంటే ఏంటంటే మదర్కి కడుపులో ఉన్నప్పుడు కొంచెం అంటే ఓవర్ బ్లీడింగ్ ఇది అయిపోతే అప్పుడు మనకి పెద్ద ఆసుపత్రి అన్నిటికంటే గుంటూరు ఆసుపత్రి అప్పుడు మెయిన్ ఆ టైంలో. సో అప్పుడు అక్కడ తీసుకెళ్తే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, తీసేయాలి అని అన్నారు. మరి నేను ఒక్కడనే అంటే అప్పటికి మా అక్క ఉంది, వారసత్వం అంటే ఎవరు లేరు. సో అప్పుడు మా మదర్ నేను చచ్చిపోతాను కానీ నేను అంటే అలౌ చేయను అని అన్నారు. సో ఆ రిస్క్ మీద అప్పుడు ఎవరో సీనియర్ డాక్టర్ వస్తే తీయాల్సి వచ్చింది. ఆ టైంలో దుర్గుడి అంటే మన బెజవాడ దుర్గదేవి టెంపుల్ కిటికీ నుంచి చూసుకొని పుడితే ఇక్కడ తీసుకొస్తాను అని మొక్కుకున్నారు. లేకపోతే పీసెస్గా కట్ చేసి తీయాల్సి వస్తుంది అని చెప్పారంట. సో అలా కాకుండా అదృష్టవశాత్తు నేను చాలా వీక్గా పుట్టాను, ఎనిమిక్గా పుట్టాను అనమాట. అందుకు నాకు 6 years వరకు చాలా కాంప్లికేషన్స్ ఉండే వీక్గా. సో అలాగా ఇదయింది కదా. సో పుట్టిన తర్వాత మా మదర్ ఏంటంటే మహాభారతం ఇది ఎక్కువ. సో మహాభారతంలో పరీక్షితుడు చాలా కష్టంతో పుట్టాడు కదా. ఓకే. ఏమంటారు అశ్వత్థామ ఏంటంటే తన ఆయుధాన్ని వేస్తే దాన్ని శ్రీకృష్ణుడు దాన్ని అడ్డుకున్నారు కదా. సో ఆ విధంగా వంశానికి వారసుడైన పరీక్షిత్ రాజు పుట్టడం జరిగింది, అంత కష్టంతో పుట్టడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ మా మదర్ ఆ సిచ్యువేషన్ ఆ పేరు పరీక్షిత్ అని అలా అమ్మ పరీక్షిత్ రాజు అని పెట్టుకున్నారు. వాళ్ళది ఛత్తీస్గఢ్ సుక్మా. మా మదర్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు, థ్రోట్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. నౌ షీ ఈస్ హ్యాపీ. సో మీతోనే ఉంటారు. ఓకే. మాతో సో ఎంజాయ్ చేశారు, పిల్లలు అన్ని చూశారు కళ్ళతో. అన్ని చూశారు. కోడలు వచ్చి మినిస్టర్ అయ్యి ఉప ముఖ్యమంత్రి అయ్యి కళ్ళలో కనని అన్ని పదవుల్ని ఆ ఫ్యామిలీలో చూసుకునే అదృష్టం ఆమెకు దొరికింది. అయితే బిడ్డ పుడితే చనిపోతారని చెప్పినప్పుడు గ్రేట్ కదా. నిజంగా దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది కొన్నిసార్లు.
చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు మనం కూడా కథలో ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ గా వింటున్నప్పుడు మీ మదర్కి ఎంత ఐడియా ఉంటే పరీక్షిత్ రాజ్ అని ఆయన పేరు మీకు పెట్టుకొని గ్రేట్ అండి. ఫెస్టివల్స్ బాగా చేసుకుంటారు ఫ్యామిలీస్ తో? ప్రతి ఎక్కువ ఏది ఏ ఫెస్టివల్? సంక్రాంతి, దసరా ఎక్కువ చేస్తారు. దసరా ఒకటి, సంక్రాంతి ఒకటి. దసరా ఏంటంటే మా కులదైవం దుర్గాదేవి. కోటలో దుర్గమ్మ గుడి ఉంది. ఓకే. కోటలో కంపల్సరీ అత్తయ్య గారి దగ్గర అన్ని చేస్తారు, పూజ చేస్తారు, వెళ్ళి పూజ చేయాలి. సంక్రాంతి కూడా బాగా జరుపుకుంటాం. ఓకే. ఎక్కువ నియోజకవర్గంలో ప్రజలతో మాక్సిమం కాన్స్టిట్యున్సీలోనే ఉంటామండి. వైజాగ్ లో ఉంటున్నారా? ఈ రిజల్ట్ తర్వాత మేము కొంచెం బయటకు వెళ్ళడము, ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఇష్యూస్ పెరిగినాయి అనుకోండి, పొలిటికల్ గా ధర్నాలు అవన్నీ. ఇప్పుడు ఎక్కువ వైజాగ్ లో ఉంటున్నారా? అలాగే లేదు, అంటే వీక్లీ 4 days ఏమంటారు 4 to 5 days ఊర్లో తను ఉంటుంది. నేను వీక్లీ ఎక్కువ రోజులు వైజాగ్ లో నేను ఉంటాను. ఓకే. అటు ఇటు వీకెండ్ దగ్గర ఇద్దరం ఒక దగ్గర పాప ఎడ్యుకేషన్ వల్ల వీకెండ్ దగ్గర నేను మళ్ళీ ఊరు వచ్చేస్తాను, ఇద్దరం కలుస్తాం. సో ఇప్పుడు మీరు మినిస్టర్ గా ఉన్నప్పుడు పాప పుట్టారు కదా? 21. ఓకే. అప్పుడు ఎలక్షన్స్ అంటే ఎప్పుడు వచ్చేవాళ్ళు బాగా పండిపోయిన వాళ్ళు, తర్వాత వచ్చేవాళ్ళు రాజకీయాల్లోకి లేడీస్ కూడా. ఇప్పుడు ఎలా అంటే 25, 26 రాజకీయాల్లోకి వచ్చి పెళ్లి చేసుకొని, మీ వైసీపీ మాధవి కూడా ఎంపీ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఎంపీ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. మంచి, అసలు మర్చిపోతుంది మూమెంట్ కదా మినిస్టర్ గా ఉన్నప్పుడు పాప పుట్టి. అసలు గ్రేట్. అది ఏం పేరు పెట్టారు పాపకి? యశ్విత శ్రీ జగతి. ఓకే. వైఎస్ జగతి. పాపకి అలానే స్కూల్లో అంతా వైఎస్ జగతి అని. ఓకే. చెప్పాను కదా హార్డ్ కోర్ అని. జగతి అంటే జగన్ గారు, భారతి గారు, భారతి ఇద్దరు పేర్లు కలిపి జగతి. జగతి వైఎస్ జగన్ గారు, భారతి గారు మిక్స్ చేసి గావూరు మధ్యలో మరి అంటే జనరల్ గా జగన్ ప్లస్ భారతి జగతి అలా అనుకున్నాం. వైఎస్ యాక్చువల్ గా మనకి సెంటిమెంట్స్ ఉంటాయి కదా, పుట్టిన నక్షత్రము అవన్నీ ఆ మీద రావాలన్నారు. అప్పుడు యశ్విత శ్రీ వైఎస్ కూడా కలిసి వచ్చేలాగా జగతి. ఇష్టం ఉండాలి కదా మరి, ఇంత ఇష్టం ఏంటి? బాగా ఇష్టం. తల్లిదండ్రుల పేరు కలుపుకొని పిల్లల పేరు పెట్టుకుంటాం కానీ మీకు లైఫ్ ఇచ్చిన వాళ్ళ పేరు పెట్టుకొని పిల్లలకు కూడా పెట్టుకునే అంత అభిమానం. అంటే లైఫ్ లో కీలకమైన విషయాల్లో ఆయన ఎక్కడ కీలకం అంటేనండి, తినే ప్రతి గింజ మీద జగన్ గారి పేరు రాసుకోవచ్చు. ఓకే. లైఫ్ లాంగ్ ఆయన మాకు అంత చేశారు. ఈ రోజు ఇలా ఉన్నామంటే ఆయన వల్లే కదా. ఒకసారి మీ ఇద్దరు ఇలా పెట్టరా ఇవి? ఇలాగా ఇలా వస్తుందా? ఓకే. సో మీరు ఫస్ట్ వేయించుకున్నారు అనుకుంటా? లేదు, ఇద్దరు ఒకేసారి. మీరు చాలా ఫ్రెష్ గా ఉంది. అంటే నాది వైట్ హ్యాండ్ కాబట్టి అలా కనిపిస్తుంది. నేను కొంచెం డస్కీ కదా, అందుకు కలిసిపోయింది. ఇద్దరం ఒకేసారి వేయించుకున్నాం. సూపర్. ఏ ప్లేసెస్ కి వెళ్తుంటారండి ఎంజాయ్ చేయడానికి బయటికి? ఫ్రీ వచ్చింది. ఏ కంట్రీస్ ఎక్కువ వెళ్తారు? కంట్రీస్ అంటే కంట్రీస్ కాదు, ఓన్లీ కంట్రీ లోపలే, ఇక్కడ మన కంట్రీ లోపల. అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తుంటాం. ఎక్కువ తాజ్ మహల్, ఆగ్రా వెళ్తుంటారా? ఎక్కువ కేరళ ఎక్కువ ఇష్టం. కేరళ ఇప్పటికి 3 times వెళ్ళాం. నేను ఎక్కువ లైక్ చేస్తానని అక్కడికే తీసుకెళ్తారు. ఓకే. లాస్ట్ టైం కూడా అత్తయ్య గారు మేము అందరం కలిసి ఫ్యామిలీ వెళ్ళాం. ఒకసారి 2 సార్లు మేము వరకు వెళ్ళాము. ఓకే. ఓన్ డ్రైవింగ్ ఇష్టం బాగా? నేను డ్రైవింగ్ రాదు. అవునా? మీకు డ్రైవింగ్ రాదు? కొంచెం వచ్చు, ఆయన డ్రైవ్ చేస్తానని నేను ఎక్కను. మీకు డ్రైవింగ్ వచ్చా? నాకు రాదు. ఆయనకి డ్రైవింగ్ వచ్చు, కొంత వచ్చు. ఒక్కొక్కసారి మా వాళ్ళు ఎవరైనా కార్ కొనుక్కుంటే ఫస్ట్ ఆయనతోటి ఓపెన్ చేపిస్తారు, మా ఇద్దరితోటి. మా ఇద్దరు 4 వెళ్ళమంటారు, నేను ఎక్కనంటే ఎక్కనంట. ఓకే. అదేంటి డ్రైవింగ్ నేర్చుకోపోవటం మీరు? మరి అలా జరిగిపోయింది. అయితే మీ ఇద్దరికన్నా నేనే బెస్ట్. అంత కంప్లీట్ డ్రైవింగ్ రాదు. సో అంతే. ఓకే. ఇంకేంటి హాబీస్ ఏంటి అసలు ఇద్దరివి? రాజకీయం అంటే ఇంటి బ్యాక్ యార్డ్ లోని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటారు. అంటే అలా కూరగాయలు వేయడం, చెట్లు వేయడము. అలాగే తను కుకింగ్ చేస్తుంది, ఒకసారి నచ్చిన వంటకాలు వండి పెట్టడం. మాకు స్టాఫ్ అందరు పిలిచి అందరిని కూర్చోబెట్టి వడ్డిస్తుంది. నాన్ వెజ్ చాలా బాగా వండుతారంట మీరు? చాలా బాగా, బ్రహ్మాండంగా వండుతారు, చాలా బాగా వండుతారు. ఎక్కువ ఆయనకి ఏమి ఇష్టం వండి పెడితే మీరు? ఆయనకి చేపల పులుసు, మటన్. ఈ మధ్య మటన్ కర్రీ బాగా ఎక్కువ, అంటే నేను చేస్తే నచ్చుతుందని మటన్ ఎక్కువ చేయించుకుంటున్నారు. అవునా? ఆయన లావు రావట్లేదు కదా ఆయన? అమ్మో, డైట్ విషయంలో చాలా కంట్రోల్. జిమ్ చేస్తారా బాగా? లేదండి, అలా అంటే ఒక వీక్లీ ఒక 3
4 times అంతే. ఓకే. అంటే ఏదో ఎడిక్టివ్ గా జిమ్ ఏం కాదు, అప్పుడప్పుడు వెళ్తారు. ఫుడ్ మాత్రం చాలా కంట్రోల్, బాగా డైట్. సో నాన్ వెజ్ ఎక్కువ తింటారు. నాన్ వెజ్ బాగా చేస్తారు టేస్ట్ కాబట్టి. నాన్ వెజ్ సో ఇప్పుడు ఫ్రీ టైం దొరికింది, ఇంకా ఎక్కువ చేయొచ్చు బిఫోర్ కన్నా కూడా. అసలు ఫ్యామిలీ లైఫ్ ఇప్పుడే కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం. పాప కూడా పెరిగే స్టేజ్, పాపతో ఎక్కువ స్పెండ్ చేస్తాం. అంటే నేనే దగ్గర నుంచి డ్రాప్ చేయడము, ఒకసారి ఇద్దరం కలిసి పికప్ చేయడం పాపని. ఆ స్వీట్ మూమెంట్స్ ముందు లేవు. ఓకే. అప్పుడు లేవు. సో ఇప్పుడు అది మేము చాలా బాగా తనతో ఎక్కువ స్పెండ్ చేయగలుగుతున్నాము, ఫ్యామిలీ లైఫ్ కూడా ఎక్కువ స్పెండ్ చేయగలుగుతున్నాము. సూపర్. ఫ్యామిలీ టైం బాగా. ఇంకొక 1.5 year ఉంటే మళ్ళీ ఇంకో 1.5 year దాకా ఉండదు. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ బిజీ. మా సార్ మమ్మల్ని ఖాళీ ఉంచరుగా. ఇంకా ఇద్దరు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతున్నాం. ఎక్కువ టైం స్పెండ్ చేసి కూర్చొని ఏదైనా మంచి మూవీ ఉంటే నెట్ఫ్లిక్స్ లో పెట్టుకొని కూర్చొని చూస్తాం మూవీ నెట్ఫ్లిక్స్ లో ఇద్దరం కూర్చొని. సో దీస్ ఆర్ టైం ఉండేది కాదు, ఇప్పుడు టైం కొంత ఉంది కాబట్టి. సో హైదరాబాద్ అంటే ఇయర్లీ ఒక్కసారి వస్తారేమో. అంతే, ఒక ట్వైస్ అలా వస్తాం. ఓకే. మాక్సిమం 1-2 సార్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్, రాగానే మీ ఇంటర్వ్యూ గురించి హైదరాబాద్ వచ్చామన్నారు. yes కరెక్ట్. అంతే. సో దసరా కాబట్టి అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. ఆయన 2 months బ్యాక్ మెసేజ్ పెట్టాను, పెడితే పాపకి హాలిడేస్ అయితేనే మాకు హాలిడేస్ కదా బయటకు వెళ్ళడానికి. అందుకు దసరా చూస్ చేసుకుని ఇప్పుడు వచ్చాం. ఓకే. అందుకే మీకు 2 months తర్వాత అని చెప్పింది. అందుకే థ్యాంక్ యూ. మీకు కూడా చాలా థ్యాంక్ యూ. అయ్యో, అంటే ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో కూడా మేము షేర్ చేసుకొని ఆవిడ షాక్ అయ్యి ఉంటారు, నేను ఎన్నెన్నో విషయాలు చెప్పాను కదా. అంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఎదురున్నప్పుడే షేర్ చేసుకోగలం కదా. చాలా బాగా అనిపించింది. అంటే ఫ్యామిలీ ఇంటర్వ్యూ ఎప్పుడు పాలిటిక్స్ సీరియస్ అగ్రెషన్ మూడ్లో మాట్లాడడమే కదా అన్ని ఇంటర్వ్యూస్లో గట్టాను. బట్ ఇది కొంచెం సాఫ్ట్గా ఫ్యామిలీ ఇంటర్వ్యూ, అది 2 mix. చూస్తుంటారు నావే అప్పుడప్పుడు? మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూసాను. ఓకే. నాకు బాగా నచ్చింది పాకిజా గారిది. మీరు పాకిజా గారే కాదు, ఇంకా చాలా మంది యాక్టర్స్ ఇంటికి వెళ్ళి మీరు ఇచ్చేయడం, అది మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చి చాలా మంది వాళ్ళకి హెల్ప్ చేయడం, అది నాకు బాగా అనిపించింది. అందుకే మీరని చెప్పగానే వెంటనే ఓకే, జనరల్ ఇంటర్వ్యూస్ కంటే దూరం ఉంటాను నేను. ఆమోద ముద్ర. ఫోన్లే, నాకు ఇంట్లో ఉన్న మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువ. అంటే జనరల్ గా హ్యుమానిటీ కనెక్ట్ అవుతారు ఎవరైనా. దాన్ని ఎలాగ టర్న్ అవుట్ చేస్తారో మనకు తెలియదు కదండి. ఇప్పుడు ఏంటంటే వ్యూవర్స్ కూడా ఎక్కువ నెగటివ్ కి ఎక్కువ ప్రయారిటీ అంటే అట్రాక్ట్ అవుతున్నారు. దీనికోసం ఇంకా నెగటివ్ ఎక్కువ ప్రింట్ అవుతుంది. మనం ఒక ఉద్దేశంతో వెళ్తాము, అది డిఫరెంట్ గా వెళ్ళింది అనుకోండి, వీ డోంట్ వాంట్ దట్. ప్రశాంతంగా ఉండాలి, లైఫ్ అలా సాఫీగా వెళ్ళిపోవాలి, ఎవరికి ఇబ్బంది కూడా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. హ్యాపీగా వెళ్ళిపోవడం కావాలి కానీ, ప్రశాంతంగా కావాలి కానీ, అట్లీస్ట్ హ్యాపీ లేకపోయినా ప్రశాంతంగా పీస్ స్ట్రైట్ గా అలా వెళ్ళిపోతే చాలు. వెళ్ళిపోయిందా? ఇప్పుడు 2 hours అయిందంట. ఇప్పుడే చూసా, షాక్ అవుతుందా? నేను ఇంకా 40-50 minutes అయ్యిందంట. సో అదే ఆ చాలా ఫ్రెండ్లీగా అయింది. సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసి హైదరాబాద్ దాకా వచ్చారు. అండ్ అందరికి కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈ కపుల్ ఇంటర్వ్యూ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ కపుల్ మీరు ఇంతవరకు ఏ ఛానల్ కూడా వెళ్ళలేదు కదా? స్టూడియోకి వెళ్ళలేదు ఫర్ ద ఫస్ట్ టైం. థ్యాంక్ యూ, దానికి థ్యాంక్స్. సో మా ప్రపంచంలో తీసుకొచ్చాం, కలర్ఫుల్ ప్రపంచంలోకి. సో అందరికి కలర్ఫుల్ లైఫ్ ఉండాలి. కానీ ఏంటంటే రాజకీయం బిజీ, ఏం చూడలేము, ఏం చేయలేము, మాట్లాడలేము, మాట్లాడితే ఏమవుతుందో, అధికారంలో ఉన్నాము, ఇవన్నీ ఉంటాయి. ఒక టిక్ టాక్ వీడియోనే అంత వైరల్ అయిపోయింది కదా. సో ఈ ప్రపంచం కూడా జనం చూడాలి. పాపం వాళ్ళు కూడా ఇలా లైఫ్ ఎప్పుడు ఇదేనా, ఇది కూడా ఉందని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలనే ఒక క్రమంలో నేను మిమ్మల్ని చేయాలనుకున్నాను. సో ఈ దసరాకి అది కుదిరింది. సో మీకు కూడా ముందుగా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు మీ నియోజకవర్గ ప్రజలకి అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ప్రేక్షకులు కూడా దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.